ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సొసైటీ ఫామ్ అవుతున్నామంటే మినిమం దిస్ షుడ్ బి 7 మెంబర్స్ ఉంటారు. సో అలాగా కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్కి దాదాపు 71 మెంబర్స్ ఉండేవారు. సో ఈ 71 మెంబర్స్ వారు తీసుకున్న డిసిషన్నే వారు రోమిల్ కింద ఉండేవారు. సో దే ఆర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ రోమన్స్, బట్ దే ఆర్ నాట్ రోమన్స్. ఆ రోమన్ రూల్ ఉన్నప్పుడు ఈ గుంపు అక్కడ ఉండేది, అక్కడ ఉండేది. సో 71 మెంబర్స్ వారు అండర్ రూలింగ్లో ఉంచేవారు. సో రోమన్స్కి వారు మంచి డిస్కషన్ ఉండేది. సో ఫస్ట్ ఏ ట్రయల్ వచ్చినా కానీ ఈ గుంపు దగ్గరికి వెళ్ళాలి, వారు డిసిషన్, వారు తీర్పు చెప్పేవారు. వారు తీర్పు చెప్పిన తర్వాత ఫైనల్ డిసిషన్ వాజ్ టేకెన్ బై రోమన్స్ ఫైనల్ డిసిషన్ తీసుకునేవాడు. సో ఏ కేసు వచ్చినా, ఏ చిన్న కేసు అయినా కానీ ఈ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ దగ్గరకు రావాలి, కంపల్సరీ రావాలి. ఈ 71 మెంబర్స్ వారు తీర్పు చెప్పేవారు, వారు డిసిషన్ తీసుకునేవారు. ప్రతి విషయానికి వారు డిసిషన్ తీసుకునేవారు. ఇట్ మైట్ బి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇట్ క్యాన్ బి కేస్ రిలేటెడ్ టు ఎనీథింగ్ వారి మధ్యన వారికి తీర్పు ఉండేది. సో పైన యాజకుడు ఉండేవాడు, ప్రధాన యాజకుడు ఇదంతా నడిపించేవాడు అనమాట. సో వారు తీసుకున్నదే ఫైనల్. వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అదే ఫైనల్. ఇంకా వారి జడ్జిమెంట్ ఇంకా ఫైనల్ అది. ఇంకా దానికి మించిన వారు ముందుకు, ఇంకా వారిని నో అని ఇంకెవరు ముందుకు వెళ్ళలేరు. సో వారు ఇచ్చిన మాటకి వారు లోబడి ఉండాలి, సో దట్స్ ద డిసిషన్. దే ఆర్ ద ఫైనల్ డిసిషన్. ఇంకా రోమన్స్ కూడా వారు చెప్పిన ప్రకారంగా వాళ్ళు చేయాలి. ఎందుకంటే వారు ఒకసారి ఫైనల్ డిసిషన్కి వచ్చేసారంటే ఇంకా నువ్వు ఏమి చెప్పు వారు వినరు. సో వారిని సాటిస్ఫాక్షన్ చేయడానికి ఈ రోమన్స్ ఏదో ఒకటి చేసేవారు. సో అలాంటి పరిస్థితుల్లో ఉండేది అనమాట ఆ టైం. సో 2000 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో వారు ఉన్నారు. సో వీరి కోసం బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందంటే మత్తయి సువార్త 27:1-2 ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27:1 మనం చదువుకుంటే 1-2 మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. Yes, if you go into the మత్తయి సువార్త 27:1 1-2 చదువుకుందామమ్మా. ఎస్. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ఒకసారి చదవమ్మా. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపాలని వారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అంటే ప్రధాన యాజకులు కింద ఉన్న యాజకులందరూ ప్లస్ ఇంకా అక్కడున్న పెద్దలు వీళ్ళందరూ కలిపి ఎంతమంది రావాలన్నాను? 71 మంది రావాలి. 71 మందిలో ఉన్న డిసిషన్ అది. దిస్ వాజ్ అండర్ దేర్ డిసిషన్. సో వాట్ ఎవర్ దే ఫైనల్ వారు ఆ డిసిషన్ తీసుకుంటారో ఇంకా వారు చంపేయాలనుకున్నారు ఏసైని. ఎట్టి పరిస్థితులు ఇంకా ఏసైని విడిచిపెట్టాలనుకోలేదు. ఈయన మనకు శత్రువుగా ఉన్నాడు. వీ హ్యావ్ టు కిల్ హిమ్. హి ఈస్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్. వారు ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేసారు. ఈయన మెస్సాయ కాదు, మనం వెయిట్ చేసే మెస్సాయ కాదు, ప్రవక్తలు చెప్పే మెస్సాయ కాదు. హి హాస్ నో క్వాలిటీస్ ఇన్ హిమ్. హి కాల్స్ హిమ్సెల్ఫ్ యాస్ అ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు అంటున్నాడు. హౌ కమ్ ఇట్ ఇస్ పాసిబుల్? మనకి దేవుడికి ఏమన్నా కుమారులు ఉంటారా? ఆయన ఓపెన్ గా అంటున్నాడు, ఆయన దేవుని తండ్రి అంటున్నాడు. హౌ కెన్ యూ కాల్ అస్ గాడ్ as a father? మనం ఫాదర్ గానే అనలేము. అంత పెద్ద మాట. ఏసై గాడ్ని ఎలా మన ఫాదర్ అనగలమని దేవర్ ఇన్ మెంటాలిటీ దట్ నో ఇట్స్ నాట్ పాసిబుల్. అది కాదు. ఈయన మెస్సయ్య ఎట్టి పరిస్థితిలో కాదు. ఆయన దేవుని కుమారుడు కాదు. ఈయన చంపేయాలి. ఏం చేసిన అద్భుతాలు, ఏసై ఎన్నో అద్భుతాలు చేశాడు. He has done so many things to prove himself that he is the son of God and he is the Messiah అని ఆయన ప్రూవ్ చేయడం చాలా ఉన్నాయి. కానీ వారు నమ్మలేదు. వారు మూర్ఖత్వంగా వెళ్ళిపోయారు. ఏంటంటే నో, ఈజ్ నాట్ అని. అంటే వారు వీళ్ళు పెద్దలు ఉన్నారు చూడండి, ఈ 71 మంది వారు విశ్వాసులే. దేని మీద విశ్వాసులను? ధర్మశాస్త్రం మీద విశ్వాసులు. వారు కట్టుబడి ఉన్నారు. వారు మాట వారు కట్టుబడి ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే వారి నొసల మీద, వారి వస్త్రాల మీద ఏముండాలి? ఆజ్ఞలు ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు. వారి ఆజ్ఞలన్నీ వారు శరీరం మీద ఉన్నాయి. వారి మైండ్ లో అంతా వారే ఉన్నాయి. వీరు ధర్మశాస్త్రం మీద బాగా పట్టున్న జనం. మీరు 71 members, they know the
కమాండ్మెంట్స్, దే నో ద తోరా, అంటే ఈ ధర్మశాస్త్రం 5 పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వారికి తెలుసు. మోసే రాసిన ధర్మశాస్త్రం అంతా వారికి తెలుసు. వారు చెప్పగలరు. వారు ఈ పుస్తకం మూసేసి ఏ చాప్టర్ ఏ మాట ఎక్కడుందో వారు ఈజీగా చెప్పగలరు. అంత గ్రిప్ వారికి ఉంది. ఫిలాసఫర్స్, దే ఆర్ ద హెడ్స్, దే నో ఎవ్రీథింగ్. దేవుడు వాక్యము వారికి బాగా తెలుసు. అలాంటి వారే వీళ్ళందరూ 71. డోంట్ థింక్ దట్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. వారికి నాలెడ్జ్ లేదని మీరు అనుకోకండి. దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్, ఆల్ ద నాలెడ్జ్. అండ్ ఏ ప్రవక్త ఎప్పుడు మాట్లాడడం వారికి తెలుసు. ఏ తప్పు చేస్తే మనము పడిపోతామో వారికి తెలుసు. దే నో ఆల్ ద సిన్స్, అండ్ దే నో హౌ టు రిపెంట్. దే నో ఎవ్రీథింగ్. దే నో ఆల్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. జీసస్ అన్నీ తెలుసు వారికి. దేవుని వాక్ అంతా తెలుసు వారికి. కానీ వారు యేసయ్య వచ్చి యేసయ్య వారికి తెలియజేసినప్పుడు నేనే మెస్సయ్యనే, నేనే దేవుని కుమారుని, మీ అందరికీ నేను రక్షకుడిగా నేను వచ్చానని తెలియజేసినప్పుడు వారు ఎవరు నమ్మలేదు. యేసయ్య ఎన్నో అద్భుతాలు చేయలేదండి. మనం చూస్తే చనిపోయిన బ్రతికారు, కుష్ఠరోగం పోయింది, ఆ కాలు లేని వాళ్ళు మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళారు. అలాంటి పరిస్థితులు యేసయ్య చేశాడు. దే వర్ ఏబుల్ టు సీ నియర్ బై. యాజకులు అందరూ చూశారు. దే నో ఎవ్రీథింగ్. దే నో ద ఈచ్ అండ్ every part what God has done in their life. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి ఇచ్చిన ఆ వాక్యము దేవుడు చాలా ఉపమానాల రూపంగా దేవుడు మాట్లాడాడు. yes, he has spoken so many things, but they never, ఎప్పుడు వారు హృదయంలోకి తీసుకోలేదు, వారు మనసులోకి తీసుకోలేదు, వారు మైండ్లోకి తీసుకోలేదు. యేసయ్యని ఎలాగైనా చంపేయాలని ఈ గుంపులు చూడండి, ఈ 71 మెంబర్స్ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ డిసైడ్ అయిపోయారు. నో, ఆయన కాదు. ఈ కమిటీ ఒకేలా వారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, బట్ డిసిషన్ వారి మధ్యకి వచ్చింది. చూడండి, యోహాను సువార్త 18:29 నుంచి మనం చదువుకుంటే, 29 నుంచి చదువుకుంటే, యోహాను సువార్త 18:29 నుంచి చదువుకుంటే, ఎస్. కావున పిలాతు బయటనున్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుల మీద మీరు ఏమో నేరము మోపుచున్నారనెను. అప్పుడు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో చెప్పి నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనేమి, నీ స్వజనము ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. ఇక చూడండి, ఇక్కడ అంటారు యాజకులు ఉన్నారు కదా, ఇది 71 మెంబర్స్ ఉన్నారు కదా, కమిటీ ఉంది కదా, వారి కమిటీ ముందు నువ్వు మాట్లాడలే, నీ జడ్జిమెంట్ వారి ముందు రాలే, నువ్వు వారి ముందు నువ్వు తెలియజేయాల్సింది కదా అని అక్కడ పిల్లలు అడుగుతున్నాడు యేషయ్యని. యేషయ్య అంటున్నాడు, ఇది నా రాజ్యం కాదు, నా రాజ్యం ఎక్కడుంది, నా రాజ్యం అక్కడుంది, నేను పరలోకం నుంచి వచ్చాను, ఆ దేవుని నా తండ్రి రాజ్యం నుంచి వచ్చాను, నా స్థలం అక్కడ, నా స్థలం ఇది కాదు, నేను దేవుని కుమారుడిని, నేను వచ్చానంటే వీళ్ళందరినీ రక్షిస్తానికి నేను వచ్చానని దేవుడు అక్కడ పిలాతుతో మాట్లాడినట్టు మనకి ఇక్కడ మనం చూడొచ్చు. సో దేవుడు అక్కడ తెలియజేసే మాట అంటే ఈ కమిటీ ఏదైతే ఉందో చూడండి, ఆ కమిటీ ఒక డిసిషన్ వచ్చేసింది. దేవాద క్రూరల్ మైండెడ్, అంటే వారు ఎక్కువ చదివేశారు, గ్రంథాలు ఎక్కువ చదివేశారు. ఇప్పుడు నువ్వు గ్రంథం ఎక్కువ చదివేస్తే వారు ఎలా ఉంటారంటే, నేను చెప్పిందే కరెక్ట్ అన్న టైప్ లో ఉంటారు వారు. నువ్వు చెప్పింది ఇంకా నీ మాట వినరు వాళ్ళు. ఏమి చేసినా కానీ ఒక డిసిషన్కి వచ్చేసారు అనుకోండి, వారు మాటే నెరవేరేదాకా ఊరుకోరు వారు. ఈ కౌన్సిల్ కూడా అంతే. ఆ కౌన్సిల్ ఏంటంటే, లేదు మేము జడ్జిమెంట్ ఇచ్చాం, ఈ జడ్జిమెంట్ ప్రకారంగానే జరగాలి, ఇంకా మీరు ఏం చెప్పినా మేము వినం అని ఆ టైప్ లో వీరు ఈ కౌన్సిల్ ఉన్నాయి. 71 మెంబర్స్ ఆ కౌన్సిల్ వారు అలా ఉన్నారు. వీరిని ఈ గుంపు పేరు ఏంటంటే సనేడ్రన్ అంటారు వారు. సనేడ్రన్ అంటారు వారిని. ఇదంతా గుంపుని 71 మెంబర్స్ కన్సిస్ట్ అవుతారు. సనేడ్రన్ కమిటీ, ద కౌన్సిల్ ఆఫ్ కమిటీ అంటారు. వీరు తీసుకున్న డిసిషనే ఫైనల్. మత్తయి సువార్త 2:4 మాట రాయబడి చూడమ్మా,
మత్తయి సువార్త 2:4 చదువుకుంటే దాదాపు ఈ వీరి కోసం, ఈ కమిటీ కోసం దాదాపు 21 సార్లు రాయబడి ఉంది న్యూ టెస్ట్మెంట్ లో. 21 సారి వీరి కోసము మెన్షన్ చేయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎస్, మనం చదువుకుంటే 2:4 మత్తయి సువార్త 2:4 చదువుకుంటే కాబట్టి రాజు ప్రధాన యాజకులకును ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడుగుగా, చూడండి హేరోదు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ప్రధాన యాజకుల్ని, పెద్దల్ని, వీళ్ళందరినీ కన్సల్ట్ అవుతున్నాడు. అసలు యేసయ్య ఎక్కడ పుడతాడు అంటే దే నో, వాళ్ళకి తెలుసు యేసయ్య ఎక్కడ పుట్టబోతున్నాడు. ఎందుకంటే ప్రవచనాలు వారు చదివారు. యెషయా ద్వారాగా మనకు తెలుసు. దేవుడు తెలియచేశారు చాలా అనేక విషయాలు. దేవుడు మెస్సయ్య రాబోతున్నాడు, మలాకీ చాప్టర్ ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు. అంటే దేవుడు ఎప్పుడు రాబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు కూడా దేవుడు ఎంతో చక్కగా దేవుడు వివరించాడు. అందుకని హేరోదు వారిని కన్సల్ట్ చేశాడు, ఈ కమిటీని కన్సల్ట్ చేశాడు, ఈ 71 మెంబర్స్ ని కన్సల్ట్ చేశాడు. మీరు మాకు తెలియజేయండి. యాజకులందరినీ పిలిపించాడు, ఈ 71 మెంబర్స్ పెద్దలందరినీ పిలిపించి అడుగుతున్నాడు, ఎవరు అసలు యేసయ్య, ఈ మెస్సయ్య ఎక్కడ పుట్టబోతున్నాడు? ఈ రాజు అంటున్నారు కదా, ఈ రాజు నిజంగా పుట్టబోతున్నాడా, అది ఎక్కడ పుట్టబోతున్నాడని వారిని అడుగుతున్నాడు, సజెషన్స్ అడుగుతున్నాడు. అదే మార్కు 8:31 చదువు. మార్కు 8:31 మనం చదువుకుంటే, మార్కు 8:31 చదవమ్మా. ఎస్, గాడ్ ఈస్ స్పీకింగ్ టు us టుడే. మార్కు 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత వారే మెయిన్ కారణం అవ్వబోతున్నారు. ఎవరు? యాజకులు, శాస్త్రులు, అదే పెద్దలు. ఈ 71 మెంబర్స్, దే ఆర్ ద రీజన్ ఫర్ ద గాడ్స్ డెత్. ఎస్, అది 20 మత్తయి సువార్త 20:18 మత్తయి సువార్త 20:18 చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ప్రధాన యాజకులకును శాస్త్రుల కోసం రాయబడింది. అదే విధంగా మనం చదువుకుంటే మత్తయి సువార్త 26:57 నుంచి 68 దాకా కూడా అక్కడ ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. దిస్ ఇస్ వాట్, అంటే ఈ కమిటీకి ఉన్న పవర్ ఇక్కడ బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇట్ హాస్ అ పవర్. ఆ పవర్ ఏంటంటే యేసయ్యని క్రూసిఫై చేయాలన్నా, యేసయ్యని చంపాలన్నా ఈ కమిటీ ద్వారానే అంతా జరుగుతుంది. దే ఆర్ ద మెయిన్ కమిటీ. వారు ఒక డిసిజన్, దే హాడ్ టేకెన్ వన్ కమిటీ, ఒక డిసిజన్ తీసుకున్నారు, యేసయ్యని ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలని. దే హాడ్ కమ్ విత్ దే డోంట్ హావ్ ఎనీ ప్రూఫ్. వాళ్ళ ప్రూఫ్లు కూడా లేవు. అందుకనే పిలాతు అంటున్నాడు, ఈయన మీద నాకు ఏ నేరము లేదు. ఆయన మీద ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ హిమ్. ఆయన చూస్తే ఎంత మైకడ్గా ఉన్నాడు. నిజంగా చూస్తే, ఆయన చూస్తేనే నాకు అంటే ఇక్కడ పిలాతు విషయం చూడండి, పిలాతు చూశాడు, యేసయ్యని చూశాడు, ఆయన నడక, ఆయనని రక్తము, ఆయన చూసిన ఆయన మీద ఉన్న గాయాలన్నీ చూసి ఆయనలో ఉన్న క్వాలిటీస్ చూస్తున్నాడు. ఇక్కడ పిలాతు క్వాలిటీ చూసి అన్నాడు, ఆయనలో నేను ఏ తప్పు చూస్తున్నాను. He looks like a holy person. అంటే ఈ పరిశుద్ధుడిని మీరు చంపేయాలనుకుంటున్నారు, ఈ పరిశుద్ధుడిని. అప్పుడు ఈ పెద్దలు ఉన్నారు కదా, 71 మంది పెద్దలు ఏమన్నారు? ఎవరు రిలీజ్ చేయమన్నారు? బర్నబాని రిలీజ్ చేయమన్నారు. They wanted Barnabas to be out. ఒక క్రిమినల్, ఒక హంతకుడు, ఒక దొంగని వారు రిలీజ్ చేయమన్నారు. యేసయ్యని వారిని సిలివేసేయమన్నారు. చూడండి, వారు కోరుకునేది కూడా చూడండి. అంటే they wanted to kill Jesus at any cost. మత్తయి సువార్త 26:3 చదువుకుంటే ఈ కమిటీకి పెద్ద ఎవరు? ఆ కాలంలో మనం చదువుకుంటే ఆ టైంలో వారికి ఉన్న పెద్ద ఎవరు? మత్తయి సువార్త 26:3 వచ్చిన చదవమా. ఆ సమయమున ప్రధాన యాజకులకును ప్రజల పెద్దలకును కయఫా ఆయన ఒక లీడర్ గా ఉన్నాడు, హెడ్ గా ఉన్నాడు. కయఫా కింద ఇదంతా జరిగింది. సో కయఫా ఇస్ ద హెడ్ ఆఫ్ ఈ కమిటీ. సో 71 మెంబర్స్ ఉన్నారు, కానీ కమిటీకి హెడ్ ఎవరు? కయఫా కింద ఇదంతా జరిగింది. సో ఈ కమిటీ ఒక డిసిషన్ కి వచ్చేసారు. ఆ డిసిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యేసయ్యని ఏం చేయాలి? క్రూసిఫై చేయాలి, చంపేయాలి. We don't want to leave Christ. He has to die. ఒక డిసిషన్కి వచ్చేసారు. సో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక నిర్ణయంతో వారు ముందుకు వెళ్తున్నారు అనమాట. సో మనము ఇక్కడ చూస్తే ఈ కమిటీకి చాలా ఏమున్నాయి? పవర్స్ ఉన్నాయి. ఇట్ హాస్ అ పవర్. సో ఇట్ హాస్ ద పవర్ టు కిల్
ఇట్ హాస్ ద పవర్ టు మేక్ దెమ్ అలైవ్. అందుకనే కదా బర్నబా వారు రిలీజ్ చేయమన్నారు, బర్నబా రిలీజ్ చేయమన్నారు, ఒక హంతకుడిని రిలీజ్ చేయమన్నారు. ఇట్ హాస్ సో మచ్ పవర్ అన్నమాట. సో ఇట్ క్యాన్ అబాలిష్ ద లాస్, వాట్ ఎవర్ ద లాస్ ఇస్ దే కెన్ అబాలిష్, ఈజీలీ అబాలిష్ చేయగలరు. వారిలో అంత శక్తి ఉంది. సో వారు ఒక అమాయకుడిని కూడా వారు సిలువ మీదకి పంపించేయగలరు. ఒక అమాయకుడిని కూడా అబద్ధ సాక్ష్యాలతో. ఇప్పుడు ఈ కాలంలో అబద్ధ సాక్ష్యాలు లేవండి, కోర్టుకి వెళ్తాయో కనపడతాయి, అబద్ధ సాక్ష్యాలే కనపడతాయి. సో ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, ఆ లాయర్ ఏం చేస్తాడంటే మంచిగా ఉన్న మంచి క్రిమినల్ కూడా మంచిగా చేసేస్తాడు, ఒక క్రిమినల్ కూడా పరిశుద్ధిగా చేసేస్తాడు. ఆయన ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆ తీర్పులు చెప్తూ ఉంటారు. సో ఇన్ని కేసులు ఉంటాయి తెలుసండి కోర్టుకు వెళ్తే. ఓ మై గాడ్, నెంబర్ ఆఫ్ కేసెస్. ఒక లాయర్, నేను ఇద్దరు వ్యక్తులు నమ్మకూడదండి, అందరికి తెలుసు, ఇద్దరు వ్యక్తులు నమ్మకూడదు. మొదటి వ్యక్తి ఎవరండి? లాయర్ని నమ్మకూడదు. ఎంత మోసం ఉంటుందో తెలుసండి ఒక లాయర్ దగ్గర. ఓ మై గాడ్, నాట్ నార్మల్ థింగ్. ఒక విషయాన్ని ట్విస్ట్ చేయాలంటే పవర్ మన ఎదురుగుండానే వాళ్ళు ట్విస్ట్ చేసేస్తారు. మనకున్న ఒక క్లూ ఇస్తే చాలు, దాన్ని కంప్లీట్గా ట్విస్ట్ చేసేస్తారు. కాదని వారు దాన్ని ప్రూవ్ చేయగలరు. సో అంత పవర్స్ వారికి ఉంటాయి. వారు క్రిమినల్ మైండ్, ఇంకా క్రిమినల్ లాయర్ దగ్గరికి వెళ్తే ఇంకా చెప్పాల్సిన లేదు. వాడు చంపలేదని చెప్తాడు, చంపిన వ్యక్తిని చంపలేదని చెప్తాడు, ప్రూవ్ చేస్తాడు, అంతలా ప్రూవ్ చేసి చెప్పగలరు అన్నమాట. సో అందుకని పరలోకం కంట లాయర్స్ అంత ఈజీగా ఎంట్రీ ఇవ్వరంట. దాని మీద ఎన్నో జోక్స్ ఉన్నాయి. ఈజీగా వీ నాట్ ఏబుల్ టు ఎంటర్ దట్ లాయర్స్. అంటే వారు అబద్ధంతో వాళ్ళు స్టార్ట్ చేయాలి, అబద్ధంతో డే స్టార్ట్ చేయాలి, ఎండ్ కూడా అది చేయాలి. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు, క్రిస్టియన్ లాయర్ అనమాట. లాయర్తో నేను మాట్లాడుతూ అన్నాను, అయ్యగారు మీరు ఎన్నో అబద్ధాలు ఆడాలి కదండి అంటే, ఇది మా జాబ్ అయ్యా, ఇది మా జాబ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి కమ్ టు ద క్రైస్ట్. మార్నింగ్ నుంచి జరిగిన విషయస్ అన్ని మేము ఏసై దగ్గర తీసుకొస్తాం. ఏసై ఈరోజు జరిగినాయి అన్ని చెప్పి, కానీ ఎంతకాలం ఏసై సేవిస్తూ ఉంటాడు వాళ్ళు, ఎంతకాలం చేసిన తప్పే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏసై దగ్గరికి వచ్చి క్షమించండి అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సో ఈ గుంపు ఉంది చూడండి, ఈ సెనేటర్ అని ఉందా చూడండి, ఈ సెనేటర్ అని కూడా ఈ 71 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి జాబ్ ఏంటంటే దే వాంటెడ్ టు కిల్ జీసస్. 80 పరిస్థితుల్లో ఏసైని మాత్రము విడిచిపెట్టకూడదు, ఏసైని చంపేయాలని ప్లాన్. దే హ్యావ్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఈ ప్లాన్లో వారు ఉన్నారు. సో వీరు ఈ 71 మెంబర్స్ ఒక కన్క్లూజన్కి వచ్చేసినట్టు మనకు తెలుస్తుంది కదా. 71 మెంబర్స్కి వచ్చేసి ఇంకా కన్క్లూజన్ ఏంటంటే, ఈ ఇంట్రొడక్షన్లో ఏం జరుగుతుందంటే వారు ఒక తీర్పుకి వచ్చేసారు. అంటే ఏసైని చంపేయండి అన్నారు. అలాగే పిలాతు కూడా ఆర్డర్స్ ఇచ్చేసారు. అక్కడి నుంచి ఏసైని తీసుకువెళ్ళారు, ఏసైని హింసిస్తూ తీసుకువెళ్ళారు. ఆ గోల్కత్తా ఆ పర్వతం మీద తీసుకువెళ్ళారు. ఏసయ్య సిలువ మోసుకుంటూ వెళ్ళారు. మనము అనేక విషయాలు మనం చూస్తాం. ఏసయ్య ఆ ట్రావెలింగ్ జర్నీలో చాలా వ్యక్తులు, చాలా మంది వస్తారు. వారి తర్వాత చాలా పాఠాలను కూడా మనం నేర్చుకోవచ్చు. కానీ అనేక ఇన్సిడెంట్స్ ఆ మధ్య దారిలోనే జరిగినాయి. సో ఏసయ్య సిలువ దగ్గర చేరుకున్నారు, సిలువ వేశారు, మేకలు దిగ్గొట్టారు, ఆయన హింసించారు, ఆయన బాడీ నుంచి అంతా రక్తం కారింది. ఏసయ్య మాట్లాడి 7 మాటలు అక్కడ మనకు కనపడతాయి. ఈ స్టోరీ అంతా అక్కడ చూస్తే ఏసయ్య అక్కడ లాస్ట్ ఎండ్ 3 o'clock అంటారు అందరూ. ఏసయ్య ప్రాణాలు విడిచిపెట్టాడు, ఏసయ్య చనిపోయాడు. సో ఆయన ప్రాణాలు ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్టు గ్రంథం మనకు వచ్చేసి ఆ ఏరియా అంతా చీకటి అయిపోయినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒక వర్షం వచ్చినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. మందిరంలో అక్కడ ఉన్న తెర ఏమైంది? రెండు భాగాల వైపు చినిగిపోయినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో అనేక విషయాలు అక్కడ, అద్భుతాలు అక్కడ జరిగినట్టు మనకు తెలియజేస్తున్నాడు. అది కూడా మనకు ఇంకొక అద్భుతం ఏంటంటే, ఏసై రక్తం కారుతున్నప్పుడంట, ఏసై రక్తము ఆ సిలువ నుంచి కారుతున్నప్పుడంట ఈ కుష్ఠరోగులు చూడండి, ఆ కుష్ఠరోగులు అందరూ వెళ్ళంట ఏసై రక్తం ముట్టుకున్నారంటండి. They went and they touched the blood of Jesus. ఆ ఏసై రక్తం ఎవరైతే ముట్టుకున్నారో వారికి ఉన్న కుష్ఠరోగం అంతా పోయిందంటండి. ఆ వాటర్, ఆ వర్షంతో, ఆ నీళ్ళతో వాటర్, కుష్ఠరోగులు ఎక్కడైతే ఉన్నారో, రోగులు ఎక్కడైతే ఉన్నారో ఆ వారందరి దగ్గరికి ఈ వర్షం ద్వారా ఆయన రక్తము వారి దగ్గర చేరుకుంది. ఎవరైతే ఆ రక్తాన్ని టచ్ చేశారో
వారందరూ స్వస్థత పొందుకున్నట్టు మనకు కనబడి హిస్టరీ సే సో మెనీ థింగ్స్ అబౌట్ జీసస్ అండ్ హిస్ మిరకల్. సిలువ చనిపోయిన తర్వాత ఆయన రక్తం కూడా లోకంలో ఉన్న చాలా రోగులకు కూడా స్వస్థత ఇచ్చినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో దే వాస్ సో మెనీ. అందుకని ఆయన స్టోరీ మీదే దే హ్యావ్ టేకెన్ వన్ ఫిల్మ్, ఒక సినిమా కూడా తీశారు. బెన్హార్ అని ఒక సినిమా తీశారు. ఆ బెన్హార్ సినిమాలో అదే జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద గాస్పెల్ అండ్ ఇఫ్ యూ సీ ద మెస్సయా ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూస్తే అక్కడున్న క్యారెక్టర్ కూడా కుష్ఠరోగి. ఆ తల్లికి కుష్ఠరోగి ఉంటే ఆ రక్తము అలాగా శిల్వ మీద నుంచి వారి దగ్గర చేరుకుంటానండి. అండ్ దే వాంట్ so many people got healed and there's a power in the blood. అంటే మనము క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవా నన్ను స్వస్థత పరిచేసాయి అంటే ఆయన రక్తం ఈరోజు మనల్ని స్వస్థపరుస్తలేదా? ఈరోజు మనలో ఉన్న టెన్షన్స్ అన్ని ఆయన రక్తం ద్వారా ఆయన మాటతో మనలో ఉన్న బాధలన్నీ పోవట్లేదా? Yes, he is doing so many miracles in our life, daily life. మన జీవితంలో ఎన్నో విషయాలు మన మధ్యకి చేస్తున్నాడు. ఆయన మనకి సమాధానం లేనప్పుడు ప్రార్థించినప్పుడు యేసయ్య మనకు సమాధానం ఇవ్వట్లేదా? సంతోషం లేనప్పుడు ఆయన దగ్గరికి వచ్చి కన్నీరు విడిచినప్పుడు మనకు దేవుడు సంతోషం ఇవ్వట్లేదా? ఎన్ని అద్భుతాలు దేవుడు మనం చేయట్లేదండి. ఇఫ్ యు కాల్ ఆన్ హిస్ నేమ్ సో మెనీ థింగ్స్ విల్ హ్యాపన్ టు us. God is there with us, Jesus is there with us. సో ఈ కమిటీ ఏదైతే కమిటీ ఉంది చూడండి, ఈ కమిటీ తీసుకున్న డిసిషన్ అంటే 71 మెంబర్స్ అగ్రీ అవ్వాలి. 71 మెంబర్స్ అగ్రీ అవ్వాలి. ఈ 71 మెంబర్స్ అగ్రీ అయ్యి ఏం చేశారండి? యేసయ్యని సిలువేశారు. నేను ఇది చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, 71 మెంబర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా ప్రభువా, అంత స్ట్రాంగ్గా ఉన్నారు, వారు తీసుకున్న డిసిషన్ అంత స్ట్రాంగ్గా ఉంది, చంపేయాలనుకున్నారు. కానీ ఆ 71 మెంబర్స్లో ఒక వ్యక్తి కూడా లేడా మిమ్మల్ని ఆపడానికి, మిమ్మల్ని రక్షిస్తానికి ఒక్కరు కూడా పోరాడలేదా? చూడండి, ఇప్పుడు ఒక కమిటీ ఉందనుకోండి, ఆ కమిటీలో ఒక్కరి మీద డిపెండ్ అయిపోరు. అందరూ ఒక కన్క్లూషన్కి వచ్చినప్పుడు ఒక టీం ఉండొచ్చు. మేబీ ఒక 5 మెంబర్స్ విరోధంగా నిలబడొచ్చు. ఆయన ఎంత తప్పు చేశాడు, ఆయన అద్భుతాలు చేశాడని నిలబడొచ్చు, మాట్లాడొచ్చు. అలాంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఒక మాట మీదే అందరూ నిలబడేవారు ఉండరు. మేబీ సమ్ డ్రాబ్యాక్స్ మైట్ బి దేర్. అలాంటి వారు ఒక్కరు కూడా నిలబడలేదా ప్రభువా? ఒక్కరు కూడా మీకోసం ఆ రోజు నిలబడలేదా అని నేను అనుకుని బైబిల్ చదువుకుంటే దేవుడు నాకు 2 వ్యక్తులను దేవుడు జీవించాడు. కానీ ఈరోజు నేను ఒక వ్యక్తి కోసమే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి కోసము బైబిల్ గ్రంథంలో గాస్పల్స్ మనం చదువుకుంటే సువార్తలో 4 సువార్తలు ఆయన కోసం రాయబడి ఉంది. ఒకసారి మత్తయి సువార్త 27, మత్తయి సువార్త 27, 57 నుంచి మనం చదువుకుంటే ఆయన కోసం అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త 15, 42 నుంచి 47, అదేవిధంగా లూకా సువార్త 23, 50 నుంచి 54 నుంచి అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 19, 38 నుంచి 42 దాకా అక్కడ రాయబడి ఉన్నాయి. సో మత్తయి సువార్త 27 ఒకసారి మనం చదువుకుంటే, మత్తయి సువార్త 27, 57 నుంచి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఒకసారి మనం చదువుకుందాం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతేయు యోసేపు అను ఒక ధనవంతుడు అరిమతేయ యోసేపు ఒక ఎవరతను? ఆయన యేసు శిష్యుడంట. హి ఈజ్ ఎ డిసైపుల్. yes, చదవమ్మా. యేసు శిష్యుడుగానున్న అరిమతేయు యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించి ఇదంతా ఇన్సిడెంట్ అది జరిగింది చూడండి. అక్కడ యేసయ్య శిలువలో చనిపోతున్నప్పుడు ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. దట్ పర్సన్ వాస్ దేర్. ఈ జోసెఫ్ ఆఫ్ అర్మితియా. అంటే ఆ కాలంలో చాలా మంది జోసెఫ్లు ఉన్నారండి, యోసేపులు చాలా మంది ఉన్నారు. అందుకనే ఆయన్ని డిఫరెన్షియేట్ చేయడానికి, ఆయన సెపరేట్ చేయడానికి ఇక్కడ ఉన్న మనకి ఉన్న రైటర్స్ అందరూ ఏం చేశారంటే పరిశుద్ధాత్మ ద్వారాగా వారికి ఉన్న ఏరియాని యాడ్ చేశారు అన్నమాట. సో అరిమతియా అనే ఊరు నుంచి వచ్చిన ఈ యేసేపు ఆయన చాలా ధనవంతుడు. ఈజ్ వెరీ రిచ్ పర్సన్. ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసయ్య బాడీని అడుగుతున్నాడు, చనిపోయిన శవాన్ని అడుగుతుంది. అది సిలువ మీద వేలాడుతుంది. ఆ వేలాడే ఆ బాడీని నాకు కావాలి అని అడిగాడండి. నాకు కావాలని. చూడండి, యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యులు అదండి యేసయ్యని తీసుకెళ్తారు. అందరూ పారిపోయారు. యోహాను తప్ప అందరూ పారిపోయారు.
భయపడి పారిపోయారు. మమ్మల్ని కూడా చంపేస్తారేమని. పేతురైతే 3 మార్లు అబద్ధమే చెప్పేశాడు. ఆయన కాదు కాదు నాకు తెలియదని 3 మార్లు ఆయన అబద్ధం ఆడాడు. సో ఇలా మనం చదువుకుంటే శిష్యులందరూ వెళ్ళిపోతారు. 3.5 years ఏసైతో నడిచారు. ఏసై చేసిన అద్భుతాలు వారు చేసి దెయ్యాలు ఎల్లగొట్టారు. ఆయన తెలియజేసింది అంటే విశ్వాసం ఉంటే చాలు, మీరు విశ్వాసం ద్వారా అనేక విషయాలు మీరు చెయ్యొచ్చు అన్నారు. వారు వాటర్ మీద నడిచారు. ఇంకా చూడండి, ఇంకా ఎన్ని అద్భుతాలు వారు చూడలేదు, వారు ఎన్ని అద్భుతాలు వారు చేయలేదంటే ఏసయ్య మార్గం ఆయన సన్నిధిలో అనేక విషయాలు వారు చూశారు. అన్ని మంచిగా చూశారు. దే న్యూ ద ట్రూత్ అని అన్ని విషయాలు వారికి తెలుసున్నప్పుడు వీరు ఏసైని ఎప్పుడైతే సిలివేస్తున్నా చూడండి, వీళ్ళందరూ పారిపోయారు, భయపడ్డారు. ఎవరు భయపడ్డారు? ఈ కమిటీకి భయపడిపోయారు. వారు కోర్టు కూడా రాలేకపోయారు. దెన్ దే వర్ లైక్ వారికి ఇంకా మాకు మేము దొరికితే మనం చంపేస్తారు, మమ్మల్ని కూడా సిలివేసేస్తారని. ఆ సిలువ మీదకి వెళ్ళడానికి అందరూ భయపడ్డారు. యోహాను మాత్రం నిలబడ్డాడు. నో, ఐఎమ్ గోయింగ్ టు బి విత్ గాడ్ జీసస్, ఐ వాంట్ టు బీ విత్ జీసస్ అని యోహాను అక్కడే నిలబడ్డాడు. బట్ మనం చూస్తే ఇక్కడ గ్రంథంలో మనం చదువుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి అతను ఏం చేస్తున్నాడు, ఈ యేసప్పు ఏం చేస్తున్నాడంటే నాకు ఆ బాడీ కావాలి. ఇప్పుడు చూడండి, ఆ టైంలో ఎవరైనా సరే ఏసే సిలువ దగ్గరికి వెళ్ళి ఈ బాడీ నాకు కావాలన్నా లేకపోతే దానికోసం ఎవరైనా మాట్లాడినా వారిని ఏం చేస్తారు? అరెస్ట్ చేసేస్తారు. అంటే ఇట్స్ అ క్రూషియల్ టైం. ఆ క్రూషియల్ టైంలో ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడు, నాకు ఆ బాడీ కావాలని అడుగుతున్నాడు. చూడండి ధైర్యం, చూడండి ఆయన ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏసైకి ఆయన శిష్యుడు ఎలాగైపోయాడు? ఎప్పుడయ్యాడు? ఆయన ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? అలాంటిది ఈ వ్యక్తి కోసము మళ్ళీ ఒకటి చూడండి, లూకా సువార్త 23:50 మనం చదువుకుంటే ఆయన ఒక మంచి వ్యక్తి అని అక్కడ రాయబడి ఉంది. హీ వాజ్ అ వెరీ గుడ్ పర్సన్ అక్కడ రాయబడి ఉంది. చూడండి 23 లూకా సువార్త 23:50 ఒకసారి చదవమ్మా. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యులైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి ఈజ్ వెరీ రైచియస్, నీతిమంతుడు అన్నాడు. ఈజ్ వెరీ గుడ్ మ్యాన్. చాలా మంచి వ్యక్తి అంట, చాలా మంచి వ్యక్తి. అండ్ అతను ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడంట. దేవుని రాజ్యం కోసం. చూడండి లూకా సువార్త 23:51 చదువమ్మా. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిను సమ్మతింపగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్నాడు. దేవుని రాజ్యం కోసం దేవుని రాజ్యం, నాకు దేవుని రాజ్యంలోకి నేను వెళ్ళాలని ఆయన కనిపెడుతున్నాడు. ఐ వాంట్ టు గో. ఈరోజు క్రైస్తవులు అందరూ దేనికోసం కనిపెడుతున్నారు? యేసయ్య తిరిగి వస్తాడు, రెండో రాకడ వస్తుందని మనం కనిపెడుతున్నాం. దేనికోసం మనం కనిపెడుతున్నాం? ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళడానికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికే మనం కనిపెడుతున్నాము. అది ఎప్పుడు వస్తుంది? మన అందరికీ తెలుసు, ఈ లోకం అనేది అంతమైపోతుంది. ఈ లోకం అనేది పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ మాత్రమే. ఏదో ఒక రోజు దేవుని రాకడ రాబోతుంది. దేవుని రాకడ రాగానే మనం అందరము ఎత్తబడతాము, దేవుని రాజ్యానికి వెళ్తాం. మన అందరికీ తెలిసిందే. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యం కోసము కనిపెట్టి ఎదురు చూస్తున్నాడంట. He was a person, he was waiting for the kingdom of God. చూడండి అంత విశ్వాసం, నీతిమంతుడు అన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలిసారు. ఆయన నీతిమంతుడు, ఆయన మంచివాడు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎస్, హి వాజ్ అ గుడ్ పర్సన్. అరిమితియా నుంచి వచ్చాడు అతను. అంటే ఈ అరిమితియా అంటే ఏంటంటే, ఈ అరిమితియా ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఇస్ అ గ్రీక్ వర్డ్. దాన్ని ట్రాన్స్లేట్ మనం చేస్తే దానికి అర్థం ఏంటంటే హైట్స్ మాట, హిల్, ఒక పైన ఎత్తైన స్థలం అన్నమాట. ఈ అరబిక్ అర్థం ఏంటంటే ఎత్తైన స్థలం అని హిబ్రూ భాషలో మనం చూస్తే, హిబ్రూ భాషలో అది దాన్ని రమా అంటారు. RAMAH రమా అంటారు దానికి. అది మనము సమూయేలు గ్రంథం మనం చదువుకుంటే మొదటి సమూయేలు 1:1 చదువుకుంటే ఆ ప్రవక్త అయిన సమూయేలు కూడా అదే ఊరి నుంచి వచ్చాడు. ఒక చదువు మొదటి సమూయేలు 1:1, అదేవిధంగా 19 చదవమ్మా. మొదటి సమూయేలు 1:1 చదువుకుంటే ఎఫ్రాయిము మన్యమందు రమాతయి రమా అనేది అదొక ఊరు. ఆ ఊరు నుంచి ఎవరు వచ్చారు? సమూయేల్. he was born over there. And 19th verse అక్కడ మనకు కనపడుతుంది. yes. తర్వాత వారు ఉదయమందు విగ్రహమై లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వెళ్ళిరి. రామాలో ఎవరిల్లు ఉంది?
ఎల్కనా ఎవరికి తండ్రి? సమూయేలుకి తండ్రి కదా ఎల్కనా. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సమూయేల్. ద గ్రేట్ ప్రాఫిట్ కేమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. రమ నుంచి, ఆ ప్లేస్ నుంచే వచ్చాడు. ఎస్, హీ హడ్ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అంటే ఆ ప్లేస్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ అరిమథియా. ఎస్, హీ కేమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అరిమథియా ఆ ఊరు అదే, రమ అదే ఊరు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? ఈ యేసోపు అక్కడి నుంచి వచ్చాడు. ఎస్, గ్రేట్ ప్రవక్త అక్కడి నుంచి వచ్చాడు. అదే ఊరి నుంచి అతను వచ్చాడు. అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి, ఈ జోసెఫ్కి ధర్మశాస్త్రం తెలియదా? ఈ యోసేపుకి ధర్మశాస్త్రంలో గ్రిప్ లేదా? హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ బైబిల్ గ్రంథం మనకు కూడా ఏం తెలియజేస్తున్నప్పుడు మనం చదివిన వాక్య భాగం చదువుకుంటే ఆయన యేసయ్య శిష్యుడు అని అంటున్నాడు గ్రంథం. ఆ గ్రంథకర్త ఏమంటున్నాడు? యేసయ్య శిష్యుడు అన్నాడు. ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ అంటున్నాడు గ్రంథం. చూడండి, కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకసారి మనం చదువుకుంటే మార్కు సువార్త 15:43 మనం చదువుకుంటే మనకు ఆయన ఏ గుంపుకి చెందిన వాడు ఇక్కడ మనకు కనపడతాడు. చూడండి, మార్కు 15:43 ఒకసారి చదవమ్మా. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమథయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు చూచువాడు. ఏం సభ్యుడు? ఘనత వహించిన. దేనికి సంబంధించినాడు? ఈ సెనేటర్ ఏదైతే ఉందో చూడండి, ఈ సెనేటర్ ఏదైతే ఉందో, ఈ 71 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఇతను ఒక మెంబర్. ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ మెంబర్స్ ఏదైతే డిసిషన్ తీసుకున్నారో, ఏసైని చంపేయాలని ఏదైతే డిసిషన్ తీసుకున్నారో, ఏ డిసిషన్ అయితే వారు నిలబడ్డారో, ఆ డిసిషన్ లో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి జోసెఫ్. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి పిలాతు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నాకు యేసయ్య బాడీ కావాలని అడుగుతున్నాడు. చూడండి, అంటే బైబిల్ గ్రంథం కూడా ఏం తెలియజేస్తుందంటే ఆయన యేసయ్య శిష్యుడు కూడా అని తెలియజేస్తుంది. ఆ సినెడ్రన్లో ఆ గుంపులో, ఆ కమిటీలో 71 మెంబర్స్లో ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్మాడు. ఈయన యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. ఎస్, హీ వాస్ ఏబుల్ టు నో హూ ఇస్ క్రైస్ట్. ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నికోదిమస్ కూడా దేవుని దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి అడిగితే అనమాట, నాకు అన్నీ తెలుసు, ఈ రాజ్యం కోసం అంతా నాకు తెలుసు, నిత్య జీవితం నేను పొందుకోవాలంటే ఆ జీవితం నేను పొందుకోవాలంటే, నిత్య రాజ్యం నాకు కావాలంటే నేను ఏం చేయాలి? యేసయ్య అని మెస్సయ్య అని ఆ రోజు నుంచి మాట్లాడలేదా? ఎస్, గాడ్ వేస్తే కానీ ఏమన్నాడు యేసయ్య? నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలన్నాడు. ఎస్, యూ హ్యావ్ టు. యూ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. నికోదిమస్ కూడా ఈ సెనేటర్కి ఒక మెంబర్. సో 71 మెంబర్స్లో 2 మెంబర్స్ దేవుని వైపు ఉన్నారు. దే వర్ విత్ ద గాడ్ జీసస్ క్రైస్ట్. ఈ జోసెఫ్ కూడా ఆ గుంపు నుంచి వచ్చాడు. ఎస్, ఆ గుంపు ఏ డిసిషన్ అయితే తీసుకున్నారో ఆ గుంపులో ఈ వ్యక్తి ఒక్కడు. హీ వాజ్ వన్, బట్ హీ వాజ్ అ సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఆయన సీక్రెట్ గా యేసయ్యని ఆరాధించారు. నికోదేమస్ కూడా సీక్రెట్ గా యేసయ్యని ఆరాధించారు. మనసులో యేసయ్యని ఆరాధించారు, మనసులో పెట్టుకున్నారు. ఎస్, హీ ఈజ్ ద ట్రూ మెస్సయ్య, హీ ఈజ్ ద ట్రూ సన్ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ గాడ్. ఆయన ద్వారానే దేవుని రాజ్యం మనం పొందుకు. అందుకునే ఈయనంట కనిపెట్టుతూ ఉన్నాడంట. దేవుని రాజ్యం అతి త్వరలో రాబోతుందని కనిపెట్టాడంటండి. ఎస్, హీ నోస్ that God's kingdom is going to come. అందుకు మార్కు సువార్త 15:43 చూడండి. మనకి యాస్వద కనుక సాయంకాలం అయినప్పుడు అరిమథయి యోసేపు తెగించాడంటండి. యాస్ టు, ఆ తెగింపు లేదు, ఇంకా విడిచిపెట్టేసాడు. సీక్రెట్ ఇదంటే అప్పుడు దాకా అయినా ఏం చేస్తున్నాడు? సీక్రెట్ గా యేసయ్యని ఆరాధించాడు. ఇంకా అనుకున్నాడు, లేదు ఇప్పుడు నేను బయటికి రావాలి. ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఐ హ్యావ్ టు కమ్ అండ్ ఐ హ్యావ్ టు వర్షిప్. ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ మై జీసస్ అని బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చి తెగించి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో నిలబడి అంటున్నాడు, పిలాతుతో అంటున్నాడు, ఐ నీడ్ ద బాడీ.
ఐ నీడ్ ద బాడీ. సో ఇక్కడ మనము చాలా విషయాలు ఈ నుంచి నేర్చుకోవచ్చండి. ఈ జోసెఫ్ ఆఫ్ అరిమథియా నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనము నేర్చుకుంది ఏంటంటే, ఆయన ఏ ఊరి నుంచి వచ్చాడు? అరిమథియా నుంచి వచ్చాడు. అంటే అరిమథియా అంటే హై ప్లేస్ నుంచి వచ్చాడు. అది రమ అంటే ఒక మంచి ప్రవక్త ఆ ఊరి నుంచి వచ్చాడు. అంటే ఆ మంచి ప్రవక్త వచ్చే ఊరి నుంచి ఇతను వచ్చాడు దేవుడిని కాపాడటానికి, యేసయ్య బాడీని తీసుకుంటానికి. అట్లీస్ట్ ఆయన కాపాడలేకపోయాడు కానీ యేసయ్యని, కానీ ఏదో విధంగా ఆ బాడీ అయినా నేను తీసుకెళ్దామని ఆయన ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాడు. నేను అనుకున్నా, ఇదంతా ఎందుకు జరిగింది ప్రభువా? ఎందుకు జరిగింది? ఇప్పుడు చదివితే క్రిమినల్స్ ని వారిని చంపేసి అంటండి, క్రిమినల్స్ ని చంపేసి వారు సమాధి చేస్తారంట. అంటే అసలే గ్రంథం మనం చదువుకుంటే ఆయన ఒక క్రిమినల్ గా చూస్తారు, అక్కడున్న యూదులందరూ క్రిమినల్ గా చూస్తారు. ఈ కమిటీ తీసుకున్న డిసిషన్ అంటే ఆయన క్రిమినల్. ఆయనతో మాట్లాడినా, ఆయనతో ఉన్న బంధుమిత్రులందరినీ కూడా అదే విధంగా చూస్తాము. ఆయన వాళ్ళందరినీ దూరం పెడతామని ఒక డిసిషన్ వాళ్ళందరూ వచ్చేసారు. అందుకని వారు భయపడి ఈ శిష్యులందరూ పారిపోయారు. ఆ సిలువ దగ్గర మరియా ఈ స్త్రీలందరూ నిలబడ్డారు. కానీ ఈ స్త్రీలతో యోహాను కూడా తెగించి నిలబడ్డాడు అక్కడ. యేసయ్యతో సిలువ వేసినా పారలేదని అక్కడ నిలబడ్డాడు. సో సమ్ దే హ్యావ్ టేకెన్ డిసిషన్, బట్ మెజారిటీ దే రన్ ఆఫ్. ఆయనకి క్లోజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు. చూడండి, క్రిమినల్ దే కన్సిడర్ జీసస్ ఇస్ ఎ క్రిమినల్. ఆ క్రిమినల్, ఇద్దరు క్రిమినల్ మధ్యన ఒక యేసయ్యని అక్కడ వేలాడేస్తారు. సో జనం అందరూ నిందలేస్తున్నారు, నువ్వే మెస్సయ్యవైతే, నువ్వే నిజమైన దేవుని కుమారుడు అయితే, ఈ శిలువ నుంచి నువ్వు దిగిరా అని అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ ఈ జోసెఫ్ అరిమథియా లేడా? ఉన్నాడు. కమిటీ అంతా అక్కడే ఉంది. 71 మెంబర్స్ అక్కడే నిలబడి చూస్తున్నారు. ఇదంతా ఇన్సిడెంట్ అంతా చూస్తున్నారు. జోసెఫ్ చూడలేదా? యేసయ్యతో మాట్లాడతాము, యేసయ్య మీద నిందలేయటము, అక్కడ యేసయ్య పక్కనున్న శిష్యులు, ఆ 11 మంది శిష్యులు అందరూ మాయమైపోవడము, ఆ 11 మంది శిష్యులు ఒకడేమో అమ్మేసుకుంటాం, యేసయ్యని అమ్మేయడము, డబ్బు కోసమైనా లోబడిపోయి ఇవన్నీ చేయడమని ఈ జోసెఫ్ ఆఫ్ అరిమథియాకి తెలియదా? ఇవన్నీ చూస్తున్నాడు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. ఆ క్రిమినల్ మధ్యని యేసయ్యని వేలాడేస్తాడు. చూశారు. అంటే ఆ టైంలో క్రిమినల్స్ అందరినీ ఒక దిక్కుని తీసుకెళ్లి సమాధి చేస్తారు. చూడండి, సమాధి అంటే బాడీని వారు అలాగే విడిచిపెట్టేవారు కాదు. వారి అకార్డింగ్ టు ద ధర్మశాస్త్రం ఏంటంటే బాడీని అలా విడిచిపెట్టకూడదు. వారిని ఎక్కడో దిక్కి తీసుకెళ్ళి వారు సమాధి చేయాలి. దే హ్యావ్ టు బరీ దేమ్. సో వారు యేసయ్యని తీసుకెళ్ళి అసలు యాక్చువల్గా క్రిమినల్స్ మధ్యన అసలు బరీ చేయాలి. సో ఇంకా యేసయ్యకి ఇంకేమీ ఉండదు. వాళ్ళకి అక్కడ ఆ ట్రెడిషన్, ఏదైతే ట్రెడిషన్ మనం ఫాలో అవుతాము, బరియల్కి ఎన్నో ట్రెడిషన్స్ ఉంటాయి. ట్రెడిషన్ ప్రకారంగా మనము బాడీని తీసుకెళ్తాము, ఆ బాడీని తీసుకెళ్ళిపోయి మనము సిమెట్రీ అదే సమాధి చేస్తాం. సో దేర్ సో మెనీ రూల్స్ వి ఫాలో అండ్ వి గో. ఆచారం మనం ఫాలో అవుతాం. యూదులు కూడా ఆచారం ఉంది. గాడ్ హెస్ సెడ్ సో మెనీ థింగ్స్ యూ షుడ్ డూ. వన్ ముట్టుకోకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలని చాలా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. అవన్నీ ఫాలో అవ్వాలి యూదులు. బట్ క్రిమినల్స్ ఆ సిచ్యువేషన్ కాదు. క్రిమినల్స్ అంటే ఒకసారి చనిపోతే ఆ క్రిమినల్ తీసుకెళ్ళిపోయి గోతులో పడేసి దాన్ని సమాధి చేసేస్తారు. అంతే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఇక్కడ చూడండి, ప్రవచన మనం చదువుకుంటే యెషయా ప్రవక్త తెలియజేసిన ప్రవచన ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 53:9 మనం చదువుకుంటే, 53:9 మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 53:9 మనం చదువుకుంటే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అంటే చూడండి, క్రిమినల్స్ మధ్యని వికెడ్ పీపుల్ అని ఉంది. వికెడ్ పీపుల్ మధ్యన ఆయన ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ ఆయన సమాధి మాత్రం ఘనత ఎక్కడ ఉంటుందంట? ధనవంతులు. ఎస్, ఇట్ ఇస్ రిటన్. ఆ ప్రవచన ఆల్రెడీ అక్కడ రాయబడి ఉంది. బట్ హిస్ బరియల్ ఇస్ గోయింగ్ టు బి రిచ్. It's going to be a rich. Yes, it's going to be a rich. ఆయన క్రిమినల్ గానే మనం చంపేస్తారేమో, యేసయ్యని క్రిమినల్స్ మధ్యనే చంపేస్తారేమో, కానీ ఆయన బరియల్ మాత్రము ఇట్ ఇస్ గోయింగ్ టు బి a rich, one of the riches. గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎస్, ప్రవచన యేసయ్య కోసం తెలియజేసిన ప్రవచన. మనము యెషయా గ్రంథం అంతా 53 అంతా చదువుకుంటే అక్కడ యేసయ్య కోసమే రాయబడి ఉంది. ఇట్స్ ఆల్ రిటన్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఓవర్ దేర్, హౌ he is going to die, what is about the new coming and everything is there. యెషయా గ్రంథం 53లో మనకు కనపడుతుంది. ఇవి మనం చదువుకుంటే క్లారిటీ ఎక్కడ ఉంది. సో ఈ ప్రవచన ప్రకారంగా ఆయన బర్త్, ఆయన డెత్, ఆయన బరియల్ ఎలా ఉండాలి? ధనవంతులై ఉండాలి. ఎస్, ఇట్ షుడ్ బి a rich. ఆ రిచ్నెస్ అక్కడ కనపడుతుంది.
కనపడాలి. yes he should be there. బట్ క్రిమినల్ గా చనిపోయారు, అక్కడతో అయిపోయింది అనుకున్నారు చాప్టర్, అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ నో దేర్ వాజ్ అ పర్సన్ ఆల్రెడీ స్టాండింగ్. అది ఏ గుంపు అయితే, ఏ కమిటీ అయితే యేసయ్యని సిలివేశారో ఆ కమిటీలో నుంచి ఒక వ్యక్తి నిలబడ్డాడు యేసయ్య బాడీ కోసం. ఐ వాంట్ జీసస్ క్రైస్ట్ బాడీ అని అతను ముందుకు వెళ్ళాడు. ఆయన సీక్రెట్ ఫాలో అయ్యాడేమో. యోహాను సువార్త మనం చదువుకుంటే 19:38 మనం చదువుకుంటే 19 యోహాను సువార్త 19 ఎస్ యోహాను సువార్త 19:38. అటు తరువాత యూదులు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు సీక్రెట్, ఆయన సీక్రెట్ గా ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. ఎస్ ఈ సీక్రెట్ గా యేసయ్యని ఆరాధించాడు. సీక్రెట్, ఈస్ అ సీక్రెట్ ఫాలోవర్. వారి మధ్యలో ఉంటేనే, ఆ కమిటీలో ఉంటేనే యేసయ్యని ఆరాధిస్తూ మొదలు పెట్టాడు. ఎస్ సీన్ ఆల్ ద మిరకల్స్. యేసయ్య చేసిన మిరకల్స్ అన్ని చూశాడు. ఆయన అద్భుతాలు చూశాడు, ఆయన మాట్లాడే మాట విన్నాడు, చూశాడు. ఆయన అద్భుతాలు చేస్తాం ఎదురు. మెనీ పీపుల్ హ్యావ్ సీన్ ద మిరకల్స్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఆయన సీక్రెట్ గా అంటే యేసయ్యని వెంబడించాడు. ఈ ఫాలోడ్ జీసస్. సీక్రెట్ గా ఫాలో, సీక్రెట్ గా. హృదయం అంతా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హృదయం అంతా యేసయ్య ఉన్నాడు. యేసయ్యనే ప్రేమించాడు. చూడండి, అంటే అందరికీ తెలిసినలాగా ప్రేమించారు ఈ 12 మంది శిష్యులు. అందరికీ తెలిసినట్టు. ఎందుకంటే యేసయ్య నచ్చుకుంటే వీళ్ళు కూడా నచ్చుకుంటే, ఏసై తింటే వీళ్ళు కూడా తింటారు, ఏసై పడుకుంటే వీళ్ళు కూడా, ఏసయ్య ప్రయాణము ఓడలెళ్తే వారు కూడా పడవలో ఉంటారు, ఏసై ఎక్కడుంటే దెయ్యాలలో కొడితే అక్కడ శిష్యులు. ఈ 12 మంది శిష్యులు కనపడి వీళ్ళందరూ నోటెడ్ అయిపోయారు. దే షుడ్ డూ సో మెనీ థింగ్స్ ఫర్ జీసస్. వారు యేసయ్య కోసము ఎన్నో విషయాలు చేయాలి. దే హ్యావ్ టు స్టాండ్ ఫర్ జీసస్. బట్ నో బడీ స్టూడ్ ఓవర్ దేర్. ఎవరికి ధైర్యం రాలే. కానీ ఈ జోసెఫ్ ఆఫ్ అరిమతయాకి హృదయం అంతా యేసయ్యనే పూజిస్తూ మొదలు పెట్టాడు. హృదయం అంతా యేసయ్య నాకు కావాలి, యేసయ్య సిలువలో అలా మరణిస్తుంటే చూడలేకపోయాడంటే. అరిమతయ కోసం చదువుకుంటే ఆయన కోసము బయోగ్రఫీ మనం చదివితే అసలు తట్టుకోలేకపోయాడంటే. యేసయ్యని అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఏదైనా మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తికి ఏదైనా జరిగింది అనుకోండి, మనం అసలు తట్టుకోలేము. మనము నిలబడాలి. వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు ఇంకా ఏమి చేయలేరు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. వీక్ అయిపోతారు. ఆ వీక్నెస్ వారిలో కనపడుతుంది. వారు ప్రేమించే వ్యక్తికి ఏమైనా జరుగుతాయి. ఇక్కడ యేసయ్యని అంతలా ప్రేమించాడంట, యేసయ్య హృదయంలో పెట్టేసుకున్నాడంట. ఆయనకి చూడలేకపోయాడంట. యేసయ్యని సిలివేస్తుంటే, ఆయన రక్తం కారుస్తుంటే, ఆయన మాట్లాడే మాటలైనా తట్టుకోలేకపోయాడంటండి. అయ్యో, యేసయ్యని సిలివేసేస్తున్నారా, ఆయన దేవుని కుమారుడు ఎలా చెప్పగలరు అని చెప్పి చాలా బాధపడ్డాడంటండి అరిమతయ. చాలా బాధపడ్డాడు. అండ్ 4వది ఆయన కోసం ఏం తెలియజేస్తుందంటే, ఆయన చాలా మంచివాడు అన్నాడు. హీ వాజ్ వెరీ గుడ్ పర్సన్. చాలా నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు. చూడండి, నీతిమంతులు ఎప్పుడు అవుతారు? గ్రంథమే మనకు తెలియజేస్తుంది కదండి. ఎప్పుడు నీతిమంతులు అవుతారు? యేసయ్య రక్తము నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, అంటే యేసయ్య నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నువ్వు నీతిమంతుడివి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేస్తుందంటే, ఆయన నీతిమంతుడు అంటున్నాడు. అప్పుడే చనిపోయి కొన్ని గంటల్లోనే అక్కడ ఆయన వెళ్ళాడు. చూడండి, అంటే ఆయన నీతిమంతుడు. అంటే యేసయ్య చనిపోకముందే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన యేసయ్య చనిపోకముందే నీతిమంతుడు అయిపోయాడు. ఎలా నీతిమంతుడైన? ఆయనలోకి తీసుకున్నాడు. యేసయ్యని ఆయనలోకి తీసుకున్నాడు. ఈ జోసెఫ్ ఆఫ్ అరిమతయ ఏమైపోయాడు? నీతిమంతుడు అయిపోయాడు. ఆ 71 కౌన్సిలే మనకు కనపడుతుంది. ఆ 71 కౌన్సిల్లో ఇంకొకడు ఉన్నాడు, నీతిమంతుడు వారి మధ్యన ఉన్నాడు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. హి వాజ్ రైచియస్. yes, ఆయన అన్ని విడిచిపెట్టాడు. అంటే యేసయ్య కోసం పోరాడాడేమో, హృదయంలో ప్రార్థన చేశాడేమో, యెహోవా దేవుడు ప్రార్థన చేశాడేమో, ఆయన ఎన్నో విషయాలు ఆయన మనసులో అనుకున్నాడేమో, మనకు తెలియదు. కృంగిపోయాడేమో, యేసయ్య కోసం కృంగిపోయాడేమో, యేసయ్య కావాలని కోరుకున్నాడేమో, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడేమో, ఆయన ముట్టుకోవాలనుకున్నాడేమో. ఐ వాంట్ టు డూ సో మెనీ థింగ్స్. ఆ క్రాస్ మీద ఆయన చనిపోతున్నప్పుడు యేసయ్యని ఏదో విధంగా కిందకి లాగాలనుకున్నాడేమో, కాపాడాలనుకున్నాడేమో. యూ వాంట్ టు డూ సో మెనీ థింగ్స్.
బట్ హీ వాజ్ అనేబుల్. ఎందుకు? ఒక కమిటీ ఉంది. There was a committee and he can't reject the committee. He has no courage. ఆయనకి శక్తి లేదు. యేసయ్య చనిపోతున్నప్పుడు ఆ శక్తి లేదు. He was not able to go. ఆ బోల్డ్నెస్ అతనిలో లేదు. ఈ వెళ్ళి ఆయన కాపాడటానికి ఆయనకి ఇంకే మార్గం లేదు. There's no way to go near to the Christ and bring him down. ఆయన మాటలు విని అనుకున్నాడు, లేదు ఐ వాంట్ టు సేవ్ హిమ్, ఆయన రక్షించాలనుకున్నాడు, కానీ కుదరలే. హీ వాజ్ నీతిమంతుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఏదైనా చిన్న విషయం జరిగితే తట్టుకోలేకపోయాడు. ఎస్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఇంకా ఐదోది మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఏంటంటే, ఆయన ఒక మంచి లీడర్ కూడా. He was a leader. He was ఒక నాయకుడు, ఒక మంచి నాయకుడు. అందులో ఈ సెనేటర్లో ఒక మంచి నాయకుడు, అంటే మంచి పేరుంది, మంచి పేరు పొందుకున్న వ్యక్తి, ఒక మంచి పేరు పొందుకున్న వ్యక్తి. ఒకసారి మనం ఎంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఆ కమిటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఈ జోసెఫ్ ఆఫ్ అరిమథ్యాకి మంచి రెస్పెక్ట్ ఉంది. అదే కదా మనకు తెలియజేసింది గ్రంథం పత్రిక చదువుకుంటే, మా మార్కు పత్రిక 15:43 అక్కడ రాయబడిన మాట. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమథెయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం, ఒక సభ్యుడు, ఆయన మంచి ఘనత పొందుకున్నాడు, ఒక మంచి సభ్యుడు, మంచి లీడర్. ఆ సెనేటర్లో ఒక మంచి మెంబర్, రెస్పెక్టెడ్ మెంబర్. ఆ రెస్పెక్టెడ్ మెంబరు దేవుని కోసం నిలబడ్డాడు. చూడండి, he was able to stand for the God Jesus. అది కూడా సీక్రెట్ గా నిలబడ్డాడంటే, సీక్రెట్ గా దేవుడిని ఆరాధిస్తున్నాడంటే. ఆరోది మనం ఆయన నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఆయన చాలా ధనవంతుడు. మత్తయి సువార్త తెలియజేస్తుంది, ఆయన ధనవంతుడు అని గ్రంథం మనకు తెలుసు. ఆయన చాలా ధనం ఉంది, వెల్త్ ఉంది. ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకున్నాడంటండి. చూడండి 27:57 చదవమ్మా. ధనవంతుడు, he was a రిచ్ మ్యాన్. యేసు శిష్యుడుగానున్న అరిమథెయ యోసేపు అనే ఒక ధనవంతుడు. ఆ ఏరియాలో ఆయన ఒక ధనవంతుడు, చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఒక మంచి నాయకుడు, ఘనత పొందుకున్నాడు. ఆయన ప్లస్ ఇంకొకటి, ఆయన ధనవంతుడు. He was a rich man. He was standing in that area. ఆ ఏరియాలో ఆయన ధనవంతుడు. అంటే అరిమథెయ ఆయన ధనవంతుడు, ఒక మంచి ఘనత పొందుకునే వ్యక్తి. ఇక్కడ పిలాతు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాకు యేసయ్య బాడీ కావాలని అంటాడు. ఆయనకి ఎందుకంటే వెళ్ళిపోవచ్చు కదా. ఆయన డిసిషన్ తీసుకోకముందు ఒకటి ఆలోచించాలి. యేసయ్య శవం అడుగుతున్నాడంటే, ఈ సెనేటర్ మధ్యన 71 మెంబర్స్లో ఏం జరుగుతుంది? ఆయన వెలివేసేస్తారు. ఆయనకు ఉన్న ఘనత అంతా పడిపోతుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ రెస్పెక్ట్. ఆయనకు ఆ కౌన్సిల్ మెంబర్గా ఉండడు. ఆయన మీద కదా యేసయ్య మీద ఏదైతే నిందలు వేశారో ఆయన మీద కూడా అదే నిందలు వస్తాయి, సేమ్ అదే నిందలు వస్తాయి. ఆయన యేసయ్య చనిపోయాడేమో కానీ ఆ నిందలు మాత్రం అతను బేర్ చేయాలి, కంపల్సరీ అతను బేర్ చేయాలి. ఒక ధనవంతుడు ఆయన ధనవంతుడు అయి ఉండి, ఆయనకు మంచి ఘనత ఉండి, ఒక మంచి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు యేసయ్య శవం కావాలి, నాకు బాడీ కావాలంటే. ఈ హ్యాడ్ టూమ్. చూడండి యోహాను సువార్త 19:41 చదువుకుంటే, ఈ ధనవంతులు అందరూ ఏం చేసేవారంటే, వారంట ఒక సమాధి కట్టేసుకునేవారంట. వారు అంటే ఏజ్ దగ్గర అవుతున్నప్పుడు, ఇంకా చనిపోతామని అనుకునేటప్పుడు వారి సమాధి వారే కట్టుకునేవారంట. సమాధి కట్టుకుని వారు రెడీ చేసుకుని పెట్టుకునేవారంట. పెట్టుకుని అంటే నా సమాధి ఇలా ఉండాలి, ఇలా ధనవంతులు వారు దానికి ఎక్కువ మనీ ఎక్కువ దాన్ని స్పెండ్ చేసేవారంట. ప్లస్ యూదులు కూడా ఈ సమాధి ప్లేస్లో ఉండే సెమెట్రీ ఉంటుంది చూడండి, వాళ్ళు పరిశుద్ధంగా వారు కన్సల్ట్ చేస్తారు, చాలా కన్సల్ట్ చేస్తారు, పరిశుద్ధంగా కన్సల్ట్ చేస్తారంట. వారు ఏం చక్కగా డెకరేట్ చేసుకుంటారంట. వారు సమాధిని చక్కగా డెకరేట్ చేస్తారు, వాళ్ళ ఇంటి వారు సమాధిని చాలా డెకరేట్ చేస్తారు. ఒక మంచి స్టోన్స్ తోటి వారు కడతారంటండి, మంచి స్టోన్స్ తో కట్టి వారు. దట్స్ వాట్ దే సే. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండాలంట, అక్కడ ట్రీట్ చేయాలంట. అంటే అక్కడ ఏ జంతువు
జంతువులు రాకూడదు, ఏ యానిమల్స్ రాకూడదు. ప్లస్ అక్కడ ఉన్న అంటే గార్డెన్ లాగా ఉంటారు, ఒక మంచి గార్డెన్ లాగా వారు ట్రీట్ చేయాలి. ఒక గార్డెన్కి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతాం, అబ్బా ఎంత మంచి ప్లేస్కి వచ్చామో చూసా. అలాగా వీళ్ళు కూడా, యూదులు కూడా ఒక సిమెట్రీకి వెళ్తే వారు అలా ఫీల్ అవుతారంట, అంత పరిశుద్ధంగా వీళ్ళు ఫీల్ అవుతారంట. వాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ అంతగా రెస్పెక్ట్ ఇస్తారంట. ప్లస్ వారి సమాధిలు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారు. అందుకనే ఈ జోసెఫ్ ఆఫ్ అరిమతియా ఒక గార్డెన్ లో ఆయన సమాధి కట్టుకున్నారు. చూడండి, యోహాను సువార్త 19:41 చదవమ్మా. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఒక తోట, ఎస్. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒక కొత్త సమాధి ఉంది. ఒక పెద్ద తోట ఉందండి. ఆ తోటలో ఒక సమాధి కట్టుకున్నాడంటే ఈ జోసెఫ్ ఆఫ్ అరిమతియా. నేను చనిపోతే ఈ తోటలో, ఈ అందమైన తోటలో ఈ సమాధిలోకి నా బాడీ వెళ్ళాలని చెప్పి ముందుగానే కట్టేసుకున్నాడు అంటే, ముందుగానే ఈ మేడ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే చూడండి, ఒక తోట ఎంత మంచి తోటగా తయారు చేసుకున్నాడు చూడండి. ధనవంతుడు అంటే ఒక తోట తయారైంది. ఆ తోట అంటే ఎన్ని చెట్లు ఉండొచ్చు, ఎన్ని పువ్వుల చెట్లు ఉండొచ్చు. చూడండి, అర్థం చేసుకోండి. ఒక పార్కే ఉంది అక్కడ. ఆ పార్క్ మధ్యలో, తోటలో ఒక సమాధి, ఒక అందమైన సమాధి కట్టుకున్నాడు. నేను చనిపోతే ఈ సమాధిలోకి నేను వెళ్ళాలి, అందరూ ఇది గుర్తుండిపోవాలి, ఈ సమాధి గుర్తుండిపోవాలని ఆయన ఆ సమాధి కట్టుకున్నాడంటే. ఒక ధనవంతుడు, he was a rich person and he built it. చాలా మంది కూడా సమాధి చనిపోకముందు అనుకుంటారు, మేము నన్ను ఇక్కడ సమాధి చేయండి, అక్కడ సమాధి చేయండి అడుగుతారు. తల్లిదండ్రులు అడుగుతారు, నేను చనిపోతే అని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని అంటారు. మా అంకులు కూడా, మా అత్తయ్య చనిపోయినాక సమాధి కట్టారు. కానీ ఆయన ఏమనుకున్నారు, కానీ తన పక్కనే ఒక సమాధి కూడా ఆల్రెడీ రెడీ చేసుకుని సిద్ధపెట్టి అక్కడ అలా పెట్టుకున్నాడు. నేను చనిపోతే తన పక్కనే లోపల పెట్టండి అని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వారు బాబుకి ఇచ్చారు. దట్స్ వాట్ సమ్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్. నేను చనిపోతే నేను అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్లోకి నేను వెళ్ళాలి, ఆ ప్లేస్లో నన్ను పెట్టండి అని చాలా మంది కోరుకుంటారు. అలాగా ఇక్కడ జోసెఫ్ అరిమతియా కూడా, ఆయన దగ్గర డబ్బు ఉంది, వెల్త్ ఉంది, సో మచ్ మనీ, అండ్ ఈ సైడ్ నా బాడీ వెళ్తే దాంట్లోకి వెళ్ళాలి అని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాడు. సో దెర్ ఇస్ నో, ఇంకా ఆయన కోసం ఇంకా ఖర్చు పెట్టే అంత అవసరం లేదు. సో ఆల్రెడీ రెడీమేడ్ ఉంది అక్కడ. సో ఆ రెడీ చేసుకుని అక్కడ పెంచుకున్నాడు. నేడు మనం చూసుకుంటే ఆయన యేసే కోసం చాలా కేర్ చేశాడు, చాలా పట్టించుకున్నాడు. అండ్ ఈ అరిమతి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఆయన యేసయ్యని చూడండి, డెడ్ బాడీని కూడా విడిచిపెట్టలేదు. ఆ బాడీని ఎలా అయినా తీసుకోవాలని చెప్పి ఆయన ముందుకు వెళ్ళాడు. 8 మనం చదువుకుంటే 8వ విషయం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే 15:43 మార్క్స్ వార్తలు ఆయన తెగించాడు. హి వాస్ కరేజియస్. ఆ బ్రేవరీ అక్కడ మనకు కనపడుతుంది. చదువు ఇంకొకసారి చదువు, మార్క్స్ వార్త 15:43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతియు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి తెగించాడు. He was courageous. తెగించాడు, కన్ని పెట్టేశాడు. ఆయన ధనము పక్కన పెట్టాడు. ఎవ్రీథింగ్, ఆయనకున్న పేరు, ఆయనకున్న ఆ లీడర్షిప్, ఆ మెంబర్స్, ఆ కౌన్సిల్ మెంబర్స్ ఉన్న చూడండి, వాళ్ళని కన్సల్ట్ కూడా చేయలేదంట. అక్కడే తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళని కూడా కన్సల్ట్ చేయలేదండి, వారి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదండి. వారు ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఇంకా కరెక్ట్ తెగించేసాడు. ఇక్కడ బాడీని తీసి అక్కడే ఇంకా ఆ సిలువ మీద అలాగే వేలాడుతుంది ఆ బాడీ. ఇంకా డైరెక్ట్ గా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడంటే కరెక్ట్ తీసుకున్నాడు. ఇంకా దుఃఖంతో నిండి ఉన్నాడు. అందుకని యేసయ్య కోసం అంత కేర్ చేస్తారు. ఇప్పుడు ఈ శవం ఏమవుతుంది, ఇప్పుడు ఈ బాడీ ఏమవుతుంది, ఈ బాడీ క్రిమినల్స్ మధ్యన వారు సమాధి చేస్తారా? ఇష్టపడలేదు, జోసెఫ్ ఇష్టపడలేదు. లేదు, ఆయన ఆ క్రిమినల్స్ మధ్యన సమాధి అవ్వకూడదు. ఆయన నిజమైన క్రీస్తు, ఆయన దేవుని రక్షకుడు, ఆయన మనందరికీ రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ క్రిమినల్స్ మధ్యకి వెళ్ళకూడదని ఒక డిసిషన్ తీసుకున్నాడు. తెగించాడు. ఇంకా డైరెక్ట్ గా పిలాతు దగ్గరికి పరిగెట్టాడంట. He has a right to go to పిలాతు. ఎందుకంటే ఆ కమిటీని అందరూ వెల్కమ్ చేస్తారు. ఇంకా ఈయన ఒక మెంబరు, ఒక ధనవంతుడు, ఆయన మంచి పేరు పొందుకున్న వ్యక్తిని పిలాతు ఆటోమేటిక్ గా అలౌ చేస్తాడు. ఇంకా డైరెక్ట్ గా పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట, ఐ నీడ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాకు ఆ బాడీ కావాలి. నాకు పిలాతు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఏంటి, అప్పుడే చనిపోయాడా? యేసయ్య అప్పుడే చనిపోయాడా? ఆల్రెడీ బాధతో ఉన్నాడు పిలాతు. అంటున్నాడు, అప్పుడే చనిపోయాడా? ఆయన దేవుని కుమారుడు కదా, ఆయనకి మరణం ఉండకూడదు కదా. ఆల్రెడీ డైడా, ఆయన ఆల్రెడీ ప్రాణాలు విడిచిపెట్టేశాడా?
వెంటనే అంటున్నాడు, వెళ్ళి ఎంక్వైరీ చేసి రండి అని ఒక సెంచురీని అక్కడ పంపిస్తున్నాడు. ఒక సైనికుడిని పంపిస్తున్నాడు. సైనికుడు వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తున్నాడు పిలాతు దగ్గరికి. అవును, అంత ఈస్ డెడ్, ఈస్ నో మోర్, ప్రాణాలు విడిచిపెట్టేశారు యేసయ్య. కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ సెనేటరీ నుంచి ఒక మెంబర్ వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఇదే కమిటీ తెలియజేసిందంటే ఆయన మంచివాడు కాదు, ఆయన క్రిమినల్ అన్నారు, బర్నబాని రిలీజ్ చేయమన్నారు, అన్ని విషయాలు వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి అంటున్నాడు నాకు బాడీ కావాలని అడుగుతున్నాడంటే ఇంకా పిలాతు కన్ఫ్యూజన్లోకి వెళ్ళడా? పిలాతు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆల్రెడీ చనిపోయాడు యేసయ్య అని ఒక కన్ఫ్యూజన్లో అంటున్నాడు, నువ్వు తీసుకువెళ్ళాలనుకుంటున్నా కదా, తీసుకువెళ్ళు, ద బాడీ ఈస్ లాస్. పిలాతు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. He has taken the permission and he took Jesus Christ. పిలాతు దగ్గర తీసుకున్నాడు. చూడండి ఆ తెగింపు చూడండి. ఇంకా చూడండి ఆ పర్మిషన్ రాగానే ఇంకా చూడండి ఈ జోసెఫ్ మీద పరిగెట్టాడంటే, సిలువ దగ్గరికి పరిగెట్టాడంటే, ఆ సిలువ దగ్గరికి పరిగెట్టాల్సిన పరిస్థితి అనుకోండి. ఇంకా ఆ సిలువ పైకెక్కేసాడంటండి, ఆ స్టెప్స్ వేసుకుని లాడర్ వేసుకుని పైకెక్కేసాడంటండి. ఆ బయోగ్రఫీ చదివితే జోసెఫ్ మీద ఓ మై గాడ్, ఆ సిలువ మీదకి వేసే బాడీ ఏమీ అవ్వకూడదని కన్సిడర్ చేసుకుంటూ ఆ స్టెప్స్ మీద పైకి ఎక్కేసి ఆ యేసయ్య మేకలు ఏదైతే మేకలు ఉన్నాయో అతనే తీసాడన్నాడు బయటికి. ఈ రిమూవ్ ద నేల్స్ అవుట్. ఆయన చేతులతో ఆయనతో పాటు నికోదేమ కూడా ఉన్నాడు. బోత్ ఆఫ్ దెమ్ దే ran over there. శిష్యులు ఎవరు రాలేదండి బాడీ దగ్గర కూడా, చనిపోయి బాడీని కూడా వారు టచ్ చేయలేకపోయారు. చూడండి, they were not able to touch that. అంత విశ్వాసులే పక్కన ఉన్నారు, వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. బట్ జోసెఫ్ అరిమథ్య మాత్రం వెళ్ళి అంటే యేసయ్య మేకలు తీసాడంటండి, ఆయన మీద ఉన్న ఫస్ట్ కిరీటం తీసి పడేసాడంటండి. అదే మెయిన్ బ్లడ్ స్టార్టింగ్లో అక్కడ తీసుకొచ్చినప్పుడు, ఆ కోర్టు తీసుకొచ్చినప్పుడు ఈ సెనేటర్ అందరూ అక్కడ కూర్చున్నారంట. ఆ సెనేటర్ అందరూ కూర్చుంటే చూస్తున్నారు యేసయ్య ముఖం మీద నుంచి అంతా రక్తం కారుతుందంటండి, ఫేస్ అంతా రక్తం. ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఆ కిరీటం తీసి పడేసాడంట. ఈ రిమూవ్ ద క్రాన్ నాటదన్న ఆ మేకలన్నీ ఒక్కొక్క మేక బయట తీసాడంట. మేకలు తీసి ఆ బాడీని అలా టచ్ చేసుకుని అలా చేతిలో పట్టుకొని తీసుకువెళ్ళాడంటే, సమాధిలో తీసుకెళ్ళాడంటే. హీ హాస్ టేకెన్ దట్ బాడీ టు ఈస్ట్, ఆయన సమాధి దగ్గర తీసుకెళ్ళాడు. చూడండి ఎంత ప్లాన్ చేసుకున్నాడు. మనం ఆయన తొమ్మిదో విషయంలో ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఆల్రెడీ ప్లానర్, ఒక మంచి ప్లానింగ్ చేసుకున్నాడు. జీవితంలో ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. మనందరికీ ప్లానింగ్ ఉండాలండి. వి నీడ్ టు ప్లాన్ అవుట్. మన జీవితంలో ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ఎస్, దిస్ ఇస్ అ ప్లాన్. ఆ ప్లానింగ్ అది దేవుని చిత్తమా లేదో మనం దేవుని దగ్గర సన్నిధిలో ప్రార్థించాలి. ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్లానింగ్ అంతా అక్కడ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఈ డెత్ కోసం ప్లాన్ వేసుకున్నాడు. అనుకున్నాడేమో ఇంకా నేను త్వరలో నేను చనిపోతున్నాను అనుకున్నాడేమో, ఏజ్ దగ్గర పడ్డా నేను చనిపోతున్నాను అనుకున్నాడేమో, అందుకుని ఒక ప్లాన్ వేసుకున్నాడు. అది కూడా ఒక రాయిని చెక్కాడంటే, ఒక రాయిని చెక్కించాడంటండి. ఎంతో చక్కగా చెక్కించాడంటండి, అందంగా చెక్కించాడంటండి. ఈ స్టోన్ లోపలికి నేను వెళ్తాను అనుకుంటున్నాను, అది కొలేసాడంట నా స్టోన్. ఈ స్టోన్ లోపలే పెట్టాలని ఎంతో చక్కగా ప్లాన్ వేసుకున్నాడంట. ఎంతో చక్కగా ప్లాన్ వేసి అది మనకి మత్తయి సువార్త 27:6 60లో కనపడుతుంది. 27:60 చదువు. ఇట్స్ రిటన్ అవుతే మత్తయి సువార్త 27:60 చదువు. 27:60. తాను రాతిలో తొలపింపకొనిన కొత్త సమాధిని దానిలో ఉంచి, రాతిలో స్టోన్ బండ రాయిల్లో లోపలికి చెక్కించాడంటండి. అదే సమాధి ఇలా చెక్కించాడండి. వావ్, ఇంకా ఒక రాయి అలా ఉండిపోయింది, ఆ రాయే సమాధి. వా, అది చూడండి, ఆ ప్లాన్ కూడా చూడండి, ఆయనకున్న క్రియేటివ్ ఐడియా కూడా చూడండి. ఇలా ఉండాలి, ఆ రాయిలో నా సమాధి ఉండాలని ప్లాన్. ఈ వాజ్ ప్లాన్ ఎవ్రీథింగ్. ధనం ఉంది కాబట్టి ఆ ప్లాన్ అంతా ఇస్తున్నాడు. అదే మనకి 23:53లో కనపడుతుంది లూకాసు వార్త. 23:53 లూకాసు వార్త 23:53. It's written over there. Yes. 23:53 చదవమ్మా. లూకాసు వార్త 23:53. దానికి క్రింద నుంచి సన్నపు నారబట్టను చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందు మునుపెన్నడూ ఉంచబడలేదు. చూడండి, ఎవరు లేరు ముందు, దాంట్లో ఎవరిని ఉంచబడలేదు, ఎవరిని పెట్టలేదు. There's a fresh one. He is built for him.
ఆ ప్లానింగ్ తో ఉన్నాడు అక్కడ. అది కూడా అన్నాడు, ఒక మంచి క్లాత్ తీసుకున్నాడంట, లెనన్ క్లాత్ తీసుకున్నాడంట. ఆ లెనన్ క్లాత్ తోటి ఏం చేశాడు, యేసయ్యని చుట్టాడు. నోబడీ వాస్ దేర్. సీ, ఈ జోసెఫ్ అర్మిత్య తీసుకున్న డిసిజన్ చూడండి. ఆ రోజుని ఈ జోసెఫ్ ఆఫ్ అర్మిత్యకి ఆ తలాంపు రాకపోయి ఉండుంటే ఆయన ఎక్కడ ఉందండి, ఒక క్రిమినల్స్ మధ్యన సమాధి చేశారు. ప్రవచనాల్లో నెరవేరకపోతున్నావు. ఎస్, కానీ ఈ అర్మిత్యకి మాత్రం వచ్చింది, ఏ జోసెఫ్ అర్మిత్యకి మాత్రము మనసంతా జీసస్ అయ్యింది, మనసంతా ఏసై కోసం చెయ్యాలని, ఏదో ఒకటి చెయ్యాలని ఆయన సమాధినే త్యాగం చేశాడండి. ఎంతో చక్కగా ఇష్టపడి తోటలో కట్టుకున్న సమాధిని ఆయన యేసై కోసం ఏం చేశాడు, త్యాగం చేశాడు. ఆర్ యు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ జీసస్? ధనంతో సంపాదించుకున్నావేమో, ఆ ధనము నుంచి నువ్వు ఏదైతే దేనైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో దాన్ని నువ్వు దేవుని కోసం వాడుతున్నావా? మేబీ గాడ్ హెస్ గివెన్ యూ సో మచ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీకు మంచి విల్లు ఇచ్చాడేమో, నీకు మంచి పేరు ఇచ్చాడేమో. గాడ్ హెస్ గివెన్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అది నువ్వు దేవుని కోసం వాడుతున్నావా? ఇక జోసెఫ్ అర్మిత్య ఏం చేశాడు, ఆయనకున్న ఆ థాట్నే యేసయ్యకి ఇచ్చేసాడు. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్. వాళ్ళు సమాధిని చాలా ప్రెషియస్గా తీసుకునేవారు, ప్రెషియస్గా కన్సిడర్ చేసుకునేవారు. నో వే, అంత ధనము దానికి పెట్టి అంత థాట్ అంతా యేసయ్యకి ఇచ్చేసాడంటే అర్థం చేసుకోండి. నో, ఇట్ షుడ్ బి విత్ జీసస్. ఆయన ఇచ్చేయడమే కాదు, ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాడు. ఆయన ఇన్వాల్వ్ కావాలంటే ఎవరో ఒకరిని పంపించి, ధనవంతుడి కదా, ఇద్దరు సైనికులను పంపించవచ్చు కదా, ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా, పని వాళ్ళని పంపించవచ్చు కదా, యేసయ్య మేకలు తీయమని అడగవచ్చు కదా. నో, హీ డిడ్ నాట్ డూ. హీ వెంట్ బై హిస్ ఓన్. లేదు, నేను తీస్తే నేనే తీయాలి, ఆ మేకలు నేనే తీయాలి, మోస్తే నేనే మోయాలి. అని నికోదేమస్ అన్నాడంట, నువ్వు ఒక్కడే కాదు నేను కూడా మోస్తానని కాలు పట్టుకున్నాడంటే, యేసయ్య పాదాలు పట్టుకున్నాడంటే. No, I also want to touch his feet. They believed it. They are the secret believers of Jesus. Secret believers. అసలైన పారిపోయారు, అసలైన కనబడలేదు. కానీ ఎవరైతే సీక్రెట్ గా యేసయ్యని ఆరాధించే చూడండి, వాళ్ళు అక్కడ నిలబడ్డారు చూడండి. యేసయ్య బాడీ కోసం they didn't follow crowd. వారు క్రౌడ్ ఫాలో అవ్వలేదు. ఈ కాలంలో క్రైస్తవులు క్రౌడ్ ఎక్కువ ఫాలో అయిపోతున్నారు. క్రౌడ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. క్రౌడ్ చూస్తున్నారు, జనాలను చూస్తున్నారు. నో, దట్స్ యు నీడ్ టు లుక్ ఎట్ జీసస్. ఆ క్రౌడ్ లో, ఆ కమిటీలో 71 members లో ఎవరు లేరు, అక్కడ ఫాలోవర్స్ ఎవరు లేరు, వాళ్ళొక్కరే. కానీ వాళ్ళు సీక్రెట్ గా యేసయ్యని ఆరాధించారు. అందుకని దేవుడు ఇతన్ని వాడుకున్నాడు, జోసెఫ్ని వాడుకున్నాడు. ఆ టైంలో ఆ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా జోసెఫ్ మీద దిగొచ్చింది. ఎప్పుడైతే బలంగా తెగించేశాడు, లేదు నేను యేసయ్య కోసం పోరాడని, నేను యేసయ్య కోసం ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ఫాలో జీసస్. మనం యేసయ్యని ఫాలో అవ్వాలి. లూకా సువార్త 9:24 యేసయ్య ఏమంటాడు చూడండి. లూకా సువార్త 9:24 యేసయ్య అనే మాట. ఎస్, తన ప్రాణము రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును. ఎవరైతే ప్రాణం రక్షించుకోవాలనుకుంటున్నారో అది పోగొట్టుకుంటారు. ఈరోజు నా ప్రాణాలు కాపాడుకుంటారు. లేదు, నువ్వు కాపాడుకోలేవు. నీ ప్రాణాలు ఎప్పటికీ నువ్వు కాపాడుకోలేవు. నువ్వు మెడిసిన్స్ తిన్నావా, ఆ మెడిసిన్స్ నీకు ఎప్పుడు కాపాడలే. నీకు టైం లిమిట్ ఉంది. నీ టైం వచ్చేదాకా నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎన్ని మెడిసిన్స్ తిను, నువ్వేం చేయి, నీ టైం వచ్చేదాకా నువ్వు పోవాలి. నువ్వు కాపాడుకోలేవు. నువ్వు ఎన్ని మెడిసిన్స్ తిన్నావు, నీ బాడీ నువ్వు కాపాడుకోలేవు. నీ ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోలేవు. ఏదో ఒక రోజు నువ్వు ఆ ప్రాణాలను విడిచిపెట్టాలని దేవుడు అంటున్నాడు. యేసయ్య అనే మాట అది. కానీ ఏమంటున్నాడంటే రెండో భాగంలో ఏమంటాడు యేసయ్య? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. అంటే యేసయ్య కోసం ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకుంటారో వారు రక్షించబడతారు. ఎస్, దే గోయింగ్ టు బి సేవ్డ్. వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటారు. అందుకని నిత్య జీవం, నిత్య రాజ్యం అంటున్నారు కదా. ఆ నిత్య రాజ్యంలో నీ ప్రాణాలు నువ్వు రక్షించుకుంటున్నావు. నువ్వు ఇక్కడ పోరాడతావు, నువ్వు అక్కడక్కడ రక్షించుకుంటావు. ఆయన ఎవరి కోసం? యేసయ్య కోసం ఇక్కడ పోరాడాడు జోసెఫ్ ఆఫ్ అర్మిత్య. యేసయ్య కోసం నిలబడ్డాడు. ఈ వాజ్ ఏబుల్ టు సే, తెగించాడు. ఇంకన్నీ విడిచిపెట్టేశాడు. నా ధనము వద్దు, నా పేరు వద్దు, నాకేమీ వద్దు, ఈ ఆస్తు ధనము నాకేమొద్దు. దేనినైతే ప్రేమించాను అది నా యేసయ్యకి నేను ఇవ్వాలి. ఎంతో ప్రేమించి కట్టుకున్న ఈ సమాధిని దేవునికి ఇచ్చేయాలి, యేసయ్యకి ఇచ్చేయాలి అని వెళ్ళిపోయాడు. ఒక పరాయి వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెడితే కుటుంబంలోనే పెడతారు. కుటుంబం సంబంధించిన వాళ్ళే పెడతారు. బయట వాళ్ళు తీసుకొచ్చి దాంట్లో పెట్టరు.
అలాంటిది జోసెఫ్ అనుకున్నాడు, నో వే, ఐ వాంట్ టు టేక్ జీసస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ మై లవ్లీ సమాధి. గివ్ అండ్ ఫార్వర్డ్. అంటే టైమింగ్ కూడా చూడండి, టైం వచ్చినప్పుడు దేవుడు వాడుకున్నాడు. చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాడు, మేబీ 2.5 years నుంచి 1.5 years నుంచి ఫాలో అవుతున్నాడేమో యేసయ్యని. కానీ టైము లాస్ట్ చనిపోయిన తర్వాత వచ్చింది టైం. అది జోసెఫ్కి టైం వచ్చింది. ఆ టైంను కరెక్ట్గా వాడుకున్నాడు. టైం అందరికీ రాదు. వి థింక్ దట్ వి గెట్ టైం ఆల్వేస్, మనకు టైం వస్తుంది, సమయం మనకు వచ్చేస్తుంది అనుకో. నో 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 నో, ఆ సమయం రాదు. ఆ రోజున సమయం ఎవరికి వచ్చింది? జోసెఫ్కి వచ్చింది సమయము. ఎస్, ఆ సమయం వచ్చింది. తెగించేసాడు. లేకపోతే బాడీ అలా వేలాడితే కాదు, నేను తీసుకు వెళ్ళిపోవాలని తెగించేసి వెళ్ళిపోయాడు. సమయం మనకు వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు మనం పట్టుకున్నామా మనం దీవించబడతాం, దాన్ని విడిచిపెట్టేసామా పోతుంది. అందుకని దేవుడు యేసయ్య అంటున్నాడు, నా కోసం ఎవరైతే జీవిస్తారో, నా కోసం ఎవరైతే నిలబడతారో, నా కోసం ఎవరైతే తెగిస్తారో వారు ఏం రక్షించుకుంటారంట? ప్రాణాలు రక్షించుకుంటారు. ఆ ప్రాణాల్లో ఎక్కడ నిత్య జీవం మనకు వస్తుందని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ అండ్ ఈస్ గోయింగ్ టు గైడ్ us in this plan. ఆ ప్లాన్లో మనం ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎస్, దేవుడు మన విషయాల్లో, దేవుడు అనేక విషయాల్లో దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్ సో మచ్. సో ఈ జోసెఫ్ అరిమథియా దేవుని కోసం, యేసయ్య కోసం నిలబడ్డాడు. ఆ రోజుని he sacrificed everything and త్యాగం చేశాడు, తెగించాడు. and he went and he stood over there. అంటే ఆ బాడీని కూడా అంట ఎంత వస్త్రం, ఆ లెనన్ వస్త్రంతో అంట చుట్టి తీసుకెళ్ళి ఆ స్పైసెస్ అన్నాడు. ఇప్పుడు అన్నాడు నికోదేమో అన్నాడంట, అన్ని నువ్వు పెట్టుకుంటే కదా, అన్ని నువ్వే పెట్టేసుకుంటే కదా అరిమథియా, నేను స్పైసెస్ తీసుకొస్తాను, ఆ స్పైసెస్ కొనుక్కొచ్చాడంటే. అది ఏదైతే కావాలో అదంతా, అదే బరియల్స్ కావాల్సిన అన్ని ట్రెడిషన్ అంతా వీళ్ళు ఫాలో చేశారు. చూడండి, అన్ని ఫాలో చేశారు. ఆ యూదుడికి ఏ విధంగా అయితే వారు సమాధి చేస్తారో అలాగే వీళ్ళిద్దరూ నిలబడి చేశారంటండి. ఆ రోజు నైట్ దే సాక్రిఫైస్డ్ ఇట్. నికోదేమో అన్నాడు, నో జోసెఫ్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ది స్పైసెస్. ఈ స్పైసెస్ నేను తీసుకొస్తాను, మనం చేస్తాను. నువ్వు స్పైసెస్ తీసుకొస్తే నేను క్లాత్ తీసుకొస్తాను అన్నాడు. ఆ క్లాత్ తీసుకొచ్చి వాళ్ళిద్దరూ పంచుకొని ఆ సమాధి చేశారంట. యేసయ్యని తీసుకెళ్ళి ఆ సమాధి, ఆ బాడీని తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఇప్పటికి ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, ఆ సమాధిని చూసి ఇప్పటికి ఇక్కడి నుంచి అనేక దేశాల నుంచి ఆ సమాధిని చూస్తాకు వెళ్తారండి. ఆ సమాధి తీసుకెళ్ళి దాన్ని ముట్టుకుంటారు, దాన్ని టచ్ చేస్తారు, దాని డోర్ ముట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు. అది ఖాళీ సమాధియే. యేసయ్య దాంట్లో లేడు. యేసయ్య చనిపోయి ఎప్పుడైపోయినా అసలు ఆ సమాధి అసలు ఎవరికి కనపడలేదు, ఆ బాడీ ఎవరికి కనపడలేదు. కానీ ఇప్పటికి అట్ ప్రెసెంట్, ఇంకా ఫ్యూచర్లో రాబోయే దినాల్లో కూడా జనాలు అక్కడికి వెళ్తారు, ఫోటోలు దిగుతారు, చెప్తారు యేసయ్య సమాధి. కానీ ఆ రోజుని త్యాగం చేసినప్పుడు ఇప్పటికీ ఆ సమాధి అలాగే ఇట్ స్టూడ్ అప్ బికాస్ హీ డిడ్ ఇట్ విత్ హోల్ హార్టెడ్. నువ్వు హోల్ హార్టెడ్కి ఏదైతే చేస్తావు దేవుని కోసమో అది ఇప్పటికీ అలాగా నిలబడిపోతుంది. ఈవెన్ ద పర్సన్ ఇస్ నాట్ దేర్. జోసెఫ్ ఆఫ్ అరిమథియా లేడు, కానీ ఆ సమాధి గుర్తింపు ఆయన పేరు అలా ఉండిపోయింది. బికాస్ ఈ సాక్రిఫైస్డ్ ఫర్ జీసస్ అండ్ ఈ స్టూడ్ ఓవర్ దేర్ ఫర్ జీసస్. ఈరోజు దేవుడు మన సమయం మన దగ్గరికి వచ్చిందేమో. దేవుడు గాడ్ హెస్ గివెన్ ద టైమ్ ఫర్ అస్. కానీ ఆ సమయం, ఇచ్చిన సమయం నువ్వు దేవుని కోసం వాడుతున్నావా? మేబీ నీకు మంచి పొజిషన్ ఇచ్చాడేమో, ఆ పొజిషన్ నువ్వు వాడుకుంటున్నావు సన్నిధిలో. He has given you so many things. నువ్వు దేవుని కోసం వాడబడుతున్నావేమో. నువ్వు దేవుని కోసం వాడబడుతున్న దేవుని పనుల్లో నువ్వు నిలబడ్డావా లేదా? నువ్వు మధ్యలోనే నీ పని ఆపేసావా? మధ్యలోనే నువ్వు నీ పనిని ఆపేస్తే నువ్వు ఖచ్చితంగా దేవుని పోగొట్టుకుంటావు. We need to sacrifice completely for your God the Almighty. ఇక లాస్ట్ మినిట్ దాకా ఇక జోసెఫ్ అరిమథియా దేవుని కోసమే పోరాడాడంటే. He stood for Jesus and he fought for Jesus. ఆ దేవుని కోసం తెగించి వెళ్ళి అందరి ముందు ఒప్పుకున్నాడంటండి. ఆ పిల్లాడి దగ్గర ఒప్పుకుంటామంటే అందరికి తెలియదు. 71 members దగ్గరికి అలా వెళ్ళిపోయిందంటే జోసెఫ్ ఆఫ్ అరిమథియా వచ్చాడు. ఈ యేసయ్య శరీరం, యేసయ్య బాడీని తీసుకువెళ్ళి ఆయన సమాధిలో పెట్టుకున్నాడంటే అందరూ అన్నారు, ఆయన ఇంక దగ్గరికి రానివ్వకండి, దూరం పెట్టేయండి. అందరూ దూరం పెట్టేశారంటే చూస్తాం. ఎవరు దూరం పెట్టినా పర్లే, కానీ నా సమాధిలో యేసయ్య మాత్రం ఉండాలి. అండ్ హి స్టూడ్ ఫర్ జీసస్. He stood for Jesus and he went forward for Jesus. And యేసయ్య నా జీవితం అని నా రోజు నిలబడ్డాడు.
దేవుడు యేసయ్య కూడా కోరుకునేది అదే కదా. జోసెఫ్ ఆఫ్ అరిమథియా లాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన కోసం జీవించాలని కోరుకుంటున్నారు. లోకం కోసం కాదు, లోకం జనం కోసం కాదు, బట్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ద జీసస్. ఆయన కోసం నువ్వు నిలబడితే నువ్వు దీవించబడతావు. ఆ రోజుని అన్నాడు గ్రంథకర్త అంటున్నాడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన నీతిమంతుడు. త్రూ జీసస్ యూ విల్ బికమ్ ద రైచియస్. యేసయ్య ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆయనలో ఉందంతా ఎవరు? యేసయ్య. నీ హృదయం అంతా యేసయ్య ఉంటే నువ్వు నీతిమంతుడు ఖచ్చితంగా అవుతావు. లేదా యేసయ్య తప్ప ఇంకొక ఎవరైనా పెట్టుకుంటే నీకు ఆ నీతి రాదు, ఆ నీతి జీవితం నీకు రాదు. నువ్వు దీవించబడవు. నువ్వు దీవించబడాలంటే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. మన దయచేసి అంత లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. గాడ్ హస్ స్పోకెన్ టు us today. యేసయ్య, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. జోసెఫ్ ఆఫ్ అరిమథియా, అవును ప్రభా, ఆయన మీకోసం ప్రభా పోరాడాడయ్యా. అయ్యో, ఈ కమిటీ ఏం డిసిజన్ తీసుకుంది? ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారే.